నీ ఇంట్లో ఉండగా నీ గురించి నీకు తెలియట్లే. నీ గురించి నువ్వు తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చావు. మరి ఇక్కడికి వస్తే తెలిసిపోతుందా? తెలీదా? నీ అసలు పుట్టిల్లు ఎక్కడో, కట్టుకున్నది ఇంకో చోట. ఆ దేహం ఏ ఇంట్లో ఉండాలో అది రాసిపెట్టుంది. మనం చేసుకున్న పుణ్యపాపాలు ఖర్చు అవటమే అంతే. సంసారం అంటే పుణ్యం చేస్తే పుణ్యం ఖర్చు అవుతుంది, పాపం చేస్తే పాపం ఖర్చు అవుతుంది. పుణ్యం ఖర్చు అయితే అంత సుఖంగా ఉంటుంది, పాపం ఖర్చు అయితే ఏదో రోగమో గొడవలో ఏదో ఒకటి ఉంటుంది. మరి సత్సంగానికి రావటం అనేది పుణ్యం చేసుకోవడంలో వచ్చిందా, పాపం చేసుకోవడంలో వచ్చిందా? మీ ఇంట్లో ఏదో సుఖదక్కాలు ఉంటాయి కదా, ఒంట్లో సుఖదక్కాలు ఉంటాయి కదా, అది దేనివల్ల వచ్చింది? ఏదో పుణ్యం చేసుకోవడం వచ్చింది. పుణ్యం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది మీ బాడీకి, మనసుకి. అంటే బాడీ అనారోగ్యం లేకుండా. ఎప్పుడైతే ఆశకాలం అనుకోండి, ఏదో తింటారా, ఏదో తెస్తారో తింటారా, వండుకుంటారు తింటారు. ఒకవేళ ఈలోపు ఏ తలపోటు వచ్చిందనుకోండి, అదేంటి పాపానికి ఫలితం దుఃఖ ప్రారంభం, పుణ్యానికి ఫలితం సుఖ ప్రారంభం. మరి సత్సంగానికి రావటం అనేది పాపానికి ఫలితమా? కాదు. అలాగని పుణ్యానికి ఫలితం అదే కాదు. మరి ఇది ఎలా వచ్చింది? పుణ్యానికి పుణ్యబలానికి తేడా ఏంటండి? అది తెలియాలి మనకు. మీరు ఒక మామిడి టెంకని నాటారు, మామిడి మొక్క వస్తుంది. ఆ పని చేసినందుకు అది ఫలితం, అంతే కదా. అలాగే మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది. అలాగే విషం మొక్క నాటారు అనుకో, విషం మొక్క వస్తుంది. అంటే మంచికి మంచి ఫలితం, చెడ్డకి చెడ్డ ఫలితం వచ్చేస్తుంది. కానీ ఇదేంటిది? సత్సంగానికి రావటం అనేది పుణ్యం వల్ల కాదు, పుణ్య బలం వల్ల వస్తుంది అన్నారు. ఏంటి, పుణ్యానికి బలం ఉండదా? మరి పుణ్యం అనేది ఒక మంచి పని. ఎవరినో మీరు తిట్టారు అనుకోండి, అది చెడ్డ పని. ఆ తిట్టు ఫలితం మళ్ళీ మీరు పడాలి. ఒక పనికి రిజల్ట్ అది. పుణ్య బలం, పాప బలం ఏంటంటే, మీరు మామిడి టెంకను నాటినప్పుడు ఆ టెంకలో ఉన్న విత్తనం పైకి వస్తుంది, అంతే కదా. దానికి బలం ఉండటం ఉండకపోవడం కదా, దాని సహజంగా మొక్క అయిపోతుంది. దానికి అసలు నీళ్ళు పోస్తే ఆ మట్టిలోంచి లాక్కొని అది బతుకుతుంది, అది పుట్టింది. పుణ్య బలం అంటే ఏంటంటే, ఇది వేసవకాలం కదా, ఎవరో మీ ఇంటికి వచ్చారు, అలా ఎవరంటే వెళ్తున్నారు, మీ అరుగు మీద కూర్చున్నారు. ఇప్పుడు అరుగుల హాల్ లేవేమండి ఎక్కడన్నా? పూర్వం ప్రతి ఇంటికి అరుగు ఉండేది. అరుగు ఎందుకు కట్టేవారంటే, ఎవరైనా బయట వెళ్ళేవాళ్ళు గట్ట కూర్చోవడం కోసం కట్టారు. మనకంటే ఇల్లు ఉంటాయి, సాధువులకి ఇల్లు ఉండవు కదా, వాళ్ళు అడుక్కుంటూ వెళ్ళేవారు అనుకోండి. సన్యాసులు గట్ట, బ్రహ్మచారులు గట్ట బోళ్ళంత మంది తిరిగేవారు పూర్వం. వాళ్ళకి కూర్చుంటాక ఏ చెట్టు కింద కూర్చోవాలి కదా, అక్కడ పురుగు పోటు ఉండొచ్చు కదా, అంతే అరుగులు కట్టేవారు. ప్రత్యేకించి అరుగులు లేని ఇల్లు ఉండేది కాదు.
ఇప్పుడైతే అరుగున్న ఇల్లు లేదు అసలు, వాళ్ళు కూర్చోవడం కోసం అనమాట. అలాగే ఒక గ్రంథపఠనం ఒక నలుగురు కూర్చుని అరుగు మీద చదువుకోవచ్చు. ప్రతి ఇంటికి అరుగు ఉంటుంది. మీ ఇంటి దగ్గర ఒక 4 రోజులు చదువుకుంటారు అనుకుని అరుగు ఉంటుంది. మా ఇంటి దగ్గర 4 రోజులు చదువుకుంటారు అనుకుని అరుగు. అలాగే భారతం అని, రామాయణం అని, ఇటువంటివన్నీ కూడా చదువుకోవడం కోసం, అలాగే బాటసార్లు వెళ్ళటం కోసం, వెళ్ళేటప్పుడు కూర్చోవడం కోసం, విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రతి ఇంటికి అరుగు ఉండేది. అరుగు లేని ఇల్లు ఉండేది కాదు. మన పూర్వీకులందరూ అలాగా ఒక పద్ధతి ప్రకారం కట్టేవారు. ఇప్పుడు అలా వెళ్తూ ఉంటే మీ అరుగు మీద ఎవరో కూర్చున్నారో, బాగా అలసటగా ఉన్నారో, మీరు ఏం చేశారు? కాసిన అన్నీ గ్లాసులు మజ్జిగ ఇచ్చారు, తాగారు. ఇంకా కొంచెం దాహంగా ఉన్నారు, ఇంకొంచెం పోసారు, అది కూడా తాగాడు. అని చెప్పి కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. మీరు ఏం చేశారు? ఆయనకి ఒక మంచి పని చేశారు. మంచి పని చేశారు కాబట్టి దాన్ని ఏమంటారు? పుణ్యం అంటారు. ఆ పుణ్యం ఫలితం ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తుంది. పుణ్య బలం ఎలా ఉంటుందంటే, మీరు మజ్జిగ ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ, నేను పలానా అతనికి మజ్జిగ ఇచ్చాను అని చెప్పుకున్నారు అనుకోండి, ఆ పుణ్యం క్షీణిస్తూ ఉంటుంది. చేసుకున్న పుణ్యానికి పుణ్యం వచ్చేస్తుంది కరెక్టే, కానీ దాని పవర్ తగ్గిపోతూ ఉంటుంది. మనం దానం చేసి ఎవరికి చెప్పుకోకూడదు. అసలు దానం కూడా కాదు, మజ్జిగ ఇచ్చారు. భగవంతుడు మీకు కలగజేశాడు కాబట్టి మీరు ఇచ్చారు, లేకపోతే ఇవ్వలేరు కదా. అలాగే ఎన్నో అరుగులు ఉండగా మీ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ఏంటి అంటే, ఇచ్చే అవకాశం మీకు ఇచ్చాడు. మీ చేతికి పుణ్యం రావటం కోసం భగవంతుడే ఇచ్చాడు. అలాగే మీకు కలిగి ఉంది కాబట్టి ఇచ్చాడు. కలిగి లేకపోతే ఇవ్వలేరు కదా. మీరు ఇచ్చేయిన తర్వాత దాని గురించి జ్ఞాపకం పెట్టుకుంటే, లేదా 10 మందికి చెప్పుకుంటూ ఉంటే ఆ ఫలితం క్షీణించిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీకు అన్నం తినే టైంకి వచ్చారు, మీరు ఇంక కలుపుకుందాం అనుకుంటున్నారు, ఈ లోపు ఎవరో ఆకలితో బయట కూర్చుంటున్నారు. వాళ్ళ ముఖం చూసేసరికి మీకు అయ్యో అన్నం పెడదాం అనిపించింది. కదా అతనే అడిగాడు, అమ్మ అన్నం ఉంటే పెట్టమ్మా, 2 రోజులు తినలేదు అంటాడు. నిజంగా ముఖం చూస్తే అలాగ ఉంది. మీకు ఆకలేస్తుంది. ఇంట్లో వాళ్ళకి పెట్టడం అయిపోయింది, ఇంక మీరే తినాలి. మీ ఆకలి కట్టుకొని ఏమంటే నీళ్ళు తాగేసి ముందు అతనికి అన్నం పెట్టేశారు అనుకోండి, అంటే మీరు పెట్టుకోవాల్సింది, మీరు తినవలసింది త్యాగం చేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఇచ్చి మర్చిపోయారు అనుకోండి, అంటే వదిలేశారనుకోండి, దానివల్ల బలం వస్తుంది. అంటే ఎక్కడైతే త్యాగం కూడా ఉంటుందో, మిమ్మల్ని త్యాగం చేసుకొని మీరు చేసిన దానం, మిమ్మల్ని త్యాగం చేసుకుని మీరు చేసిన ఒక మంచి పని, దానివల్ల పుణ్యం వస్తుంది, పుణ్య బలం వస్తుంది. యజ్ఞాలు గట్రా చేస్తారు, ఏదో సంకల్పంతో చేస్తారు, దానివల్ల పుణ్యం వస్తుంది. పుణ్య బలం రాకపోవచ్చు. పుణ్య బలం రావాలంటే ఏం చేయాలి? దాంట్లో ఏదో త్యాగం ఉండాలి. త్యాగం వల్ల మాత్రమే బలం పెరుగుతుంది. చెప్పుకోవడం వల్ల బలం అసలు బలం రాదు. ఒక మంచి పనికి ఈశ్వరుడు రిజల్ట్ ఇచ్చేస్తాడు, చెడ్డ పనికి రిజల్ట్ ఇచ్చినట్టు మంచి పనికి ఇస్తాడు. కానీ పుణ్యం కాకుండా పుణ్య బలం అంటే మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోవాలి.
అలా చేసుకున్నప్పుడు ఈశ్వరుడు కరుణిస్తారు. కరుణించి వీళ్ళ గురించి ఆలోచించుకోలేదు కదా, వీళ్ళకి ఆకలి ఉన్నా కానీ ఆ ఆకలిని కట్టేసుకున్నారు, మంచినీళ్ళు తాగేశారు. ఇతరుల్లో ఆ జీవుల్లో ఉన్న ఆకలిని తీర్చడం కోసం వాళ్ళు కడుపు కాల్చుకున్నారు అని చెప్పి ఈశ్వరుడు సంతోషించి అప్పుడు ఒక సన్మార్గాన్ని కానీ ఒక మంచి ఫ్రెండ్షిప్ని కానీ లేదా ఆ త్యాగం యొక్క స్థాయిని బట్టి అది ఉన్నతమైన స్థాయిలో ఉంటే అటువంటివి మీరు చాలా చేసి ఉంటే కనుక అప్పుడు ఆ తర్వాత జన్మలో మీకు ఒక సత్సంగం దొరుకుతుంది. అంటే పూర్వజన్మల్లోనే మీరు త్యాగులుగా ఉంటేనే ఒక సద్గురువు సత్సంగం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. మీరు కేవలం పుణ్యం కోసం చేయాల, పలానా దానం చేస్తే ఆ గ్రహం శాంతిస్తుంది, ఈ దానం చేస్తే ఈ గ్రహం శాంతిస్తుంది, ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రంలో చెప్పబడి ఉన్నప్పటికీ కూడా అవి మీకు సంబంధించినవి, మీ బాధలకు సంబంధించి తీర్చుకోవడం కోసం, ఉపశమనం కోసం. కానీ ఇదేంటిది, మిమ్మల్ని త్యాగం చేసుకుని మిమ్మల్ని మీరు మర్చిపోయి ఆ భోజనం చేసిన వాళ్ళు తృప్తిగా తిన్నప్పుడు అమ్మాయ అని ఎంతో ఒక మంచి ఫీలింగ్ వస్తే, మీకు ఒక తృప్తి వస్తే, మీరు భోజనం చేయలేదన్నది ఇంకా కడుపు కాలుతున్నప్పటికీ కూడా కన్నబిడ్డలాగా, కన్నబిడ్డకైతే మనం కడుపు కొట్టుకునే సరే పెట్టేస్తాం, ఆహారం ఎంత ఉంది, ఏ తల్లైనా సరే బిడ్డగా పెట్టేస్తుంది. కానీ అది త్యాగం అవదు. ఆ బిడ్డకి పెట్టకపోతే పాపం అదే, కానీ అది త్యాగం అవదు. అది ఒక ధర్మం. అదేంటమ్మా, అదే ధర్మం. అదే తన కడుపు కట్టుకొని పెట్టినా కానీ ధర్మమే అదే. కానీ ఇతరులు తనకు బిడ్డలు కాదు, బంధువులు కాదు, ఏమీ కాదు. ఇతరుల్లో ఎవరున్నారు అక్కడ? ఆకలే దేవుడు. కుక్కలో ఉన్నా, నక్కలో ఉన్నా, పులిలో ఉన్నా, మేకలో ఉన్నా, మనిషిలో ఉన్నా, చీమలో ఉన్నా ఆకలే దేవుడు. ఆకలి రూపంలో ఉన్నది ఎవరో? దేవుడు. అందుచేత ఎవరైనా భోజనం చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేయరు, అలాగే పడుకున్నా కానీ డిస్టర్బ్ చేయరు. ఆకలి రూపంలో ఎవరున్నారు అక్కడ? దేవుడే. ఆయనకి పేరు కూడా చెప్పారు, అహం వైశ్వానరో అగ్ని అన్నారు. వైశ్వానరుడు అనే ఒక అగ్ని రూపంలో ఉన్నది అక్కడ దేవుడు. అందుచేత ఎవరైనా సరే ఆకలి ఉంటే కనుక పెట్టచ్చు. అంటే మీరు పూర్వజన్మల్లో ఎటువంటి త్యాగం, మీ కడుపు కాల్చుకునేనో లేకపోతే ఇంకోటనో రకరకాల సంఘటనలు ఉంటాయి కదా, మిమ్మల్ని మీరు మర్చిపోయి ఇతరులకి ఒక మంచి పని చేస్తే దాన్ని ఏమంటారో? త్యాగం వస్తుంది. త్యాగం వల్ల మాత్రమే పుణ్య బలం వస్తుంది. పుణ్యం అనేది ఒక రాశి అంతే. దాంట్లో బలం ఉండాలంటే, అంటే ఒక ఎనర్జీ ఉండాలంటే దాంట్లో మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోవాలి. ఆ సందర్భాలు ఈశ్వరుడు ఇస్తాడా, మనం ఎదురు చూడక్కల్లా. మీ ఇంట్లో వాళ్ళకి కాకుండా ఎప్పుడైనా సరే బయట వాళ్ళకి, వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు మీ వాటా భోజనం నాలుగు పెట్టేస్తే
అదే ఆ జీవుల్లో ఉన్న ఈశ్వరుణ్ణి సేవించినట్లు లెక్క. ఆకలి రూపంలో ఉన్న ఈశ్వరుని సేవించినట్లు లెక్క. పూర్వం ఎవరైనా సరే అడుక్కుంటాకు వచ్చినప్పుడు అమ్మ మాతా కబలం తల్లి అనేవారు. అమ్మ అనే పదంలో ఏముంది? భారతదేశంలో పూర్వం ఏ స్త్రీనైనా సరే అమ్మగానే చూసేవారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళు ఇదేం లేదు. ఏ స్త్రీనైనా సరే అమ్మవారి కింద చూసేవారు. తర్వాత ఏంటి? మాధవ కబలం తల్లి. కబలం అంటే ఒక ముద్ద. పూర్వం సన్యాసులు, బ్రహ్మచారులు పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి ప్రతి ఊరి చివర కూడా ఒక మఠం ఉంటుంది. ప్రతి 2 గ్రామాల మధ్యన కూడా ఒక నుయ్యి, ఒక పేదరాశి పెద్దమ్మ అంటే అక్కడ ఎవరైనా ఉండి ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళేటప్పుడు పూర్వం ఎక్కువ నడక ఉండేది. అలసిపోతే ఆ నూతిలో నీళ్ళు తాగేవారు. ఈ పూట ఇక్కడ ఉంటాం అమ్మ అంటే భోజనం పెట్టేవారు. అంటే మంచి పురాతనమైన గ్రామాల్లో ఎక్కడైనా సరే, కొత్తగా ఏర్పడిన గ్రామాలు కాకుండా పురాతనమైన గ్రామాల్లో ఎక్కడైనా సరే ఆ ఊరి చివరి ఎప్పుడూ కూడా మఠం ఉండండి. మఠం అంటే ఏంటి? కొంతమంది సన్యాసులు ఉంటారు. అంటే సంసారంలోకి వెళ్ళకుండా పెళ్ళిళ్ళు చేసుకొని కొంతమంది సన్యాసులు ఉంటారు. వాళ్ళ గురువు ఎక్కడో అడవుల్లో ఉంటాడు. సంవత్సరంకి ఒకసారి లేదా 2 సార్లు 3 సార్లు గురువు దగ్గర మంత్రం తీసుకుని ఆ డైరెక్షన్స్ తీసుకోవడం కోసం, దర్శనం కోసం వెళ్ళేవారు. మిగతా సమయం అంతా ఉంటే గురువు దగ్గర ఉండేవారు, లేకపోతే ఈ ఊరికి మధ్య నుండి మఠాల్లో ఉండేవారు. ఉండి సాధన చేసుకునేవారు. దాన్ని అనుష్ఠానం అనేవారు. పొద్దుటే లేవటం, స్నానం చేయటం, సంధ్యావందనం చేసుకోవటం. సంధ్యావందనం ఒక క్యాస్ట్కి సంబంధించింది కాదు. సంధ్యకు వందనం అందరూ చేసేవారు. ఒకసారి సన్యాసి అయిపోయిన తర్వాత, సంసారం విడిచిపెట్టి సన్యాసి అయిపోయిన తర్వాత వాడికి ఏ క్యాస్ట్ ఉండదు. బ్రహ్మచారి అయిపోయిన తర్వాత, దాంట్లోకి వెళ్ళిన తర్వాత క్యాస్ట్ ఉండదు. ఏ క్యాస్ట్ అయినా సరే వాడు సన్యాసి అంతే. వీళ్ళు సత్యం కోసం మాత్రమే జీవితాన్ని ఉపయోగించాలనుకునేవారు కాబట్టి పూర్తిగా సాధనలో ఉండేవారు. అంటే వంట చేసుకోవటం, సంసారం, బిడ్డలకంటూ ఎన్ని ఉండేవి కదా వాళ్ళకి. అంచేత సన్యాసులను ఎవరో కూడా ఏ కార్యక్రమానికి పిలిచేవారు కాదు. ఒక నిబంధన ఉండేది, పిలిచిన వాళ్ళు రారు. సన్యాసి అంటే ఏంటి? సంసారంలో బయటికి వెళ్ళిపోయినట్టే కదా. వీళ్ళందరూ కలిపి అరుణాచలం వెళ్ళిపోయినా, అందరూ కలిపి కాశీ వెళ్ళిపోయినా అక్కడ మెలికి ఎక్కిరిసిపోతారు. పూర్వం అలా ఉండేది కాదు. మంచి నేల, మంచి ప్రకృతి ఇవన్నీ ఉండేవి. ఎక్కడ చూసినా మంచి మంచి అడవులు ఉండేవి. అసలు గ్రామానికి మధ్యన ఒక 2-3 మైళ్ళు ఉందనుకోండి, అదంతా కూడా అడవి కిందే ఉండేది. అడుగు తీసి అడిగేస్తే ఫలవృక్షాలు ఉండేవి. ఆవుల సంతతి ఎక్కువగా ఉండేది. ఈ పొలాల స్థలాలు తక్కువ పూర్వం. అలా ఉన్నప్పుడు ఇలా సంవత్సరం ఒకసారి 2 సార్లు గురువు దగ్గరికి వెళ్ళి వీళ్ళ సాధన ఎలాగుందో గురువుగారు చూస్తారు. ఏమన్నా సజెషన్స్ ఉంటే చెబుతారు. అప్పట్లో ఫోన్లు కూడా లేవు కదా. వెళ్ళటమే డైరెక్ట్గా గురువు దగ్గరికి. గురువుగారు ఎలా చేస్తున్నానండి అంటే ఇలా చేసుకున్నావు అని చెబుతారు. వీళ్ళు మాత్రం అనుష్ఠానం అనేది ఈ మఠాల్లో చేసుకున్నారు.
గురువు అంటే సద్గురువు అయిన పక్షంలో గురువు ఉన్నదాన్ని ఆశ్రమము అంటారు. అది గుడిసైనా, ఇల్లు లాంటిదైనా, పాకైనా, లేదా పెద్ద మహలైనా, ఏదైనా సరే సద్గురువు ఉన్నదాన్ని ఏమంటారో ఆశ్రమం అంటారు. ఈ ఆశ్రమంలో అందరూ ఉండలేరు కాబట్టి ఆ సద్గురువుని ఆశ్రయించుకొని ఆయన డైరెక్షన్లో సాధన చేసేవాళ్ళు అందరూ ఒక చోట, అంటే సంసారంలో లేని వాళ్ళు ఒక చోట కూర్చుంటే దాన్ని ఏమంటారో మఠము అంటారు. మఠం అంటే అది. అక్కడ శిష్యులు అందరూ ఉంటారు. ఆ శిష్యుల్లో కొంతమంది బాగా సబ్జెక్టు తెలుసున్న వాళ్ళు ఉంటారు. కొంచెం గురువుతో ఎక్కువగా మానసికంగా కూడా, అంటే ఈ టెలిపతి కూడా ఉండేవి. వీడు ఇక్కడే కూర్చుంటాడు, గురువు అక్కడే కూర్చుంటాడు. గురువుగారు చెప్పింది వీడికి వినపడతానే ఉంటుంది, వాళ్ళకున్న సాధన బలాన్ని బట్టి. అది మఠం. ఒక గ్రామం ఉంటే ఖచ్చితంగా ఒక శివాలయం ఉండేది, విష్ణు ఆలయం, అమ్మవారు ఇవన్నీ కూడా ఉండేవి. అవన్నీ కూడా శాస్త్ర ప్రకారం కట్టినవి. ఇప్పుడు ఏమన్నా 4 గోడలు వేపిస్తే అది గుడి అయిపోతుంది. కారణం ఏంటంటే ఆ శాస్త్రం తెలుసున్న వాళ్ళు తక్కువైపోయారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు అలా వీళ్ళందరూ కూడా మన దేశాన్ని వచ్చి దండెత్తేసారో, వాళ్ళకే ఎవరికైనా సరే ఒకటే విద్య, బిఏలు, బీకాంలు చదువుకోవటమే. ఆ శాస్త్రాలు చదువుకోవటానికి అవకాశం లేదు. ఆ చదువుకున్నా కానీ తిండి ఉండేది కదా. అంచేత అందరూ కూడా ఇదే పద్ధతిలో పడ్డారు. అంచేత ఒక శాస్త్ర ప్రకారంగా అక్కడ ఒక గుడి కట్టాలంటే కష్టమయ్యేది. మరి సన్యాసులు అయిపోయిన వాళ్ళు, బ్రహ్మచారులు అయిపోయిన వాళ్ళు వీళ్ళు మఠాల్లో ఉంటే ఊళ్ళో మరి సంసారాలకు కూడా తరించాలి కదా. అంచేత వాళ్ళు కూడా మంత్రాలు తీసుకునేవారు. వాళ్ళు కూడా రోజు వాళ్ళ ఖాళీగా ఉన్నప్పుడు ఆ మఠం దగ్గరికి వెళ్ళి కూర్చునేవారు. వాళ్ళు ఎవరైనా ఏ భాగవతమో భగవద్గీత చదివితే వినేవారు. ఆ రకంగా అందరికీ కూడా గుళ్ళోకి వెళ్ళేవారు. ఇప్పుడు గుడి ఉందనుకోండి, పురాతనమైన గుళ్ళు అనుకోండి, ఖచ్చితంగా మండపాలు ఉంటాయి అక్కడ. గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరుకొని వచ్చేయటం అనేది ఇప్పుడు విధానంగా మారింది. పూర్వం అలా ఎప్పుడూ లేదు. ఒక గుడి ఉంటే ఖచ్చితంగా గోశాల ఉంటుంది, మంటపాలు ఉంటాయి. ఆ మండపాల్లో ఉదయం వీళ్ళు వేదపారాయణ చేయాలి, యజ్ఞాలు చేసేవారు. అలాగే సాయంత్రం పూట రోజు కూడా ఉపనిషత్తులని, పురాణాలని, ఈ సంసారంలో ఉన్న వాళ్ళు కంపల్సరీ పురాణాలు తెలవాలి. ఈ సాధకులు మఠాల్లో ఉన్న వాళ్ళకేమో ఉపనిషత్తులు తెలవాలి. ఇక్కడ బోధించేవాళ్ళు ఎక్కడ ఉండేవారు, అక్కడ బోధించేవాళ్ళు అక్కడ ఉండేవారు. ఇదంతా కూడా ఆ గుడికి ఎవరైతే మాన్యంగా ఇచ్చేస్తారో ఆ మాన్యంలోంచి వచ్చిన సొమ్ముతోటి వీళ్ళందరూ బతికేవారు. ఒక ఊళ్ళో గుడి ఉంటే అదే పాఠశాలకే మూలం, అదే ఆరోగ్యానికి మూలం, వైద్యశాలకు మూలం. అన్ని శాస్త్రాలు కూడా చెప్పబడాయి అక్కడ. అంచేత దాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని ఎకరాలు ఉన్నాయి. పూర్వం అలా ఉండేది. ధర్మకర్తల మండలి ఉండేది. ఆ గుడి ఆస్తుల్లోంచి వచ్చినా, లేకపోతే విరాళాలు ఇచ్చినా, భక్తులు కానుకలు ఇచ్చినా, ఇదంతా ఆ గుడికి సంబంధించి ఆధారపడ్డ వాళ్ళకే ఖర్చు పెట్టేవారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అదేమో గవర్నమెంట్లు తీసేసుకున్నాయి. అలా గుళ్ళకే వెళ్ళిపోయినాయి. అలాగా మరి మిగతా మతస్థులకు అలా జరుగుతుందా?
ఏ చర్చిల్లోంచి ఏ మసీదుల్లోంచి ఎవరి డబ్బులు వెళ్ళవు, గుళ్ళల్లోంచి వెళ్తాయి. వ్యవస్థ అలా పెట్టారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ కాలంలో వీళ్ళు కూడా కంటిన్యూ చేసేస్తున్నారు. అలా వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది, గుడి అక్కడ దానివల్ల జరగవలసిన మంచి జరగట్లా. ధర్మ ప్రబోధం ఉండాలి, అలాగే ఆ గుడి యొక్క విశిష్టత ఏంటి, ఆ క్షేత్రంలో ఆ గొప్పతనం ఏంటి, మహత్యం ఏంటి, లేదా ఆ క్షేత్ర పాలకుడు ఎవరో, ఎటువంటి కైంకర్యాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఎంత గొప్ప గుడి అయినా సరే కైంకర్యం లేకపోతే ఫలితాలు రావు. నువ్వు ఎంత ఆరోగ్యవంతుడు అయినా కానీ ఫుడ్ ఎట్టకపోతే పని చేయగలవమ్మా. అక్కడ ఒక యంత్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత వాళ్ళకు కూడా విగ్రహ రూపంలో మనం కదులుతున్నాం, ఈ కథలు అంతే తేడా. వాళ్ళకు కూడా ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కానీ మనం ఫుడ్ ఎట్టట్లేదు అనుకోండి, మన పరిస్థితి అంతా వాళ్ళ పరిస్థితి అంత. అంచేత ఒక్కొక్క క్షేత్రంలో ఒక మహిమ ఉంటుంది. ఆ మహిమను చూపించాలంటే వాళ్ళకి తిండి ఉండాలి. అంచేత కైంకర్యాలు కరెక్ట్గా జరగాలి. అంతేకాదు ఆ భక్తితో ఆ కోరిన కోరికలు తీరటం వల్ల వేస్తే ఆ డబ్బులన్నీ కూడా ఆ గుడిని ఆశ్రయించుకున్న వాళ్ళకే, ఆ ఊరి వాళ్ళకి, వాళ్ళందరికీ ఉపయోగపడాయి. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి. ఆ గవర్నమెంట్లో ఆ డబ్బుల్ని అట్లా ఇష్టం ఖర్చు పెడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఇదంతా మనం రాజకీయం కోసం చెప్పుకోవట్లా. సత్సంగానికి రావాలి అంటే నేను ఈశ్వరుడు పంపించాలి. సత్సంగం అనేది ముక్తికి సంబంధించింది. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం ఎలా బ్రతికితే, ఎలా సాధన చేస్తే మళ్ళీ పుట్టకుండా ఉంటాం. మనకు కావాల్సిందే పుణ్యాలు చేసేసుకోవటం ఒకటే కాదు. పుణ్యాలు చేసుకుంటే ఏమవుతుందమ్మా, భోగాలు వస్తాయి. అప్పుడు కూడా దేహం వస్తుంది కదా, కొంచెం అందమైన దేహం రావచ్చు, అందమైన మొగుడు రావచ్చు, అందమైన బిడ్డలు రావచ్చు. అప్పుడు కూడా దేహం అనే పంజరంలో బంధించబడి ఉంటావు లేదా? ఇప్పుడు చిలక నాకు ఇనప పంజరం బాగోలేదు, బంగారు పంజరం బాగుంది, నన్ను ఇక్కడే ఉంచేయండి అంటారా? బయటికి వెళ్ళిపోతా చూస్తుందా? ఈ చిలకలో వెళ్ళటాక చూడట్లా. మనం కూడా చిలకలమే. ఈ దేహం అనే ఒక బంగారు పంజరం, కొంతమందికి ఇత్తడి పంజరం, వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి. కొంతమందికి ఇనప పంజరం. ఈ పంజరం నాకు బంగారుది కావాలి అని అంటుందా చిలక? లేకపోతే ఆ పంజరం వద్దంటదా? స్వేచ్ఛకి అలవాటు పడిన చిలక అయితే అది గాల్లో తిరుగుతూ ఉంటుంది, దాన్ని బతుకుతూ ఉంటుంది. దాన్ని ఒకసారి పట్టుకొచ్చి బంగారు పంజరంలో పెట్టేశారనుకోండి, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ మూత తీసినా కానీ వెళ్తుంది. ఏం చేత? ఎగరటం మర్చిపోయింది, రెక్కలకి బలం పోయింది. రోజు ఫుడ్ పెట్టేస్తున్నాడు, టైంకి దానా పెట్టేస్తున్నాడు. బయటికి వెళ్తే ఎగరలేదు, దానికి తోడు సొంతంగా దానాన్ని ఎత్తుక్కోవాలి. దాని సహజ లక్షణం దానికి పోయిందమ్మా. మనం కూడా ఈ దేహం అనే పంజరంలో బంధించబడటానికి అలవాటు పడిపోయా ఉన్న చిలకలం. ఈ దేహంలో బయటికి వెళ్ళిపోవాలంటే అమ్మ చచ్చిపోతామేమో అనుకుంటున్నాం.
దేహంలోంచి బయటికి వెళ్ళిపోవడానికే చావుకి సంబంధం లేదు. ఒకవేళ నీకు మోక్షం కలగకుండా దేహంలోంచి బయటికి వెళ్ళినా కానీ మళ్ళీ ఇంకో దేహం వేసుకొచ్చేస్తాం. అప్పుడు కొన్ని రత్నాల పంజరం వస్తుంది అనుకోండి. పంజరమే కదా అది కూడా. ప్రతి ఒక్క జీవుల్లో కూడా, ప్రతి ఒక్క మానవుల్లో కూడా నువ్వు పుట్టింది దేనికి అని బోధించే ధర్మం, శాస్త్రం ప్రతి ఊళ్ళోనూ ప్రతి గుళ్ళోనూ చెప్పేవారు. అందుకోసం చెబుతుంటా. ఇతర దేశస్తులు వచ్చి కొల్లగొట్టేశారు, మన వాళ్ళు బానిసలు చేస్తారు కొన్ని వందల సంవత్సరాల పాటు. అందుచేత మనం ఏం చేయాలనేది మర్చిపోయాం. అదేంటంటే వాళ్ళు అలా కొల్లగొట్టేస్తే మనం ఎందుకు మర్చిపోతాం అంటే, ఇప్పుడు మీ ఇల్లు చక్కగా ఉంది, బాగుంది, సిరి సంపదలు తొలతగుతుంది. మీ ఇంటి పక్క వాళ్ళకి మీ ఇల్లు దోసేసుకోవాలని ఉంది. డైరెక్ట్గా దోసేసారనుకోండి, పోలీసులకి ఇచ్చేస్తారు. అంచేత ఏం చేస్తారా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తారా. స్నేహం చేసి మీకంటే వాళ్ళు ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అన్నట్టుగా చెబుతారు. అలాగే మీరు వాళ్ళ పట్ల అధర్మంగా ఉంటున్నారని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు. అప్పుడు వాడు ఏమవుతాడు, మా ఇంట్లో వాళ్ళు నాకు అధర్మం చేస్తున్నారు, ఇంటి పక్క వాళ్ళే కరెక్ట్. ఇలా ఒక సంవత్సరాల తరబడి ట్రైనింగ్ అయిన తర్వాత ఏం చేస్తారా, మిమ్మల్ని ఎప్పుడూ ఇంట్లోంచి గెట్టేసి ఈ ఆస్తి అంతా లాక్కుందాం చూస్తారు. అంతే కదా. ఎటువంటి ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళు విడిపోకుండా ఉండటం కోసం రామాయణం మంచిది. అది రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు ఈ స్టోరీ చదువుకున్నారనుకోండి, ఇంక ఇటువంటి పొల్లెట్టే వాళ్ళు ఎంతమంది పెట్టినా కానీ వాళ్ళు పెట్టరు. ఎంతమందికి రామలక్ష్మణుల యొక్క సోదరభావం, వాళ్ళు చేసుకున్న త్యాగాలు, ధర్మం ఎంతమంది తెలుసమ్మా? రామాయణం ఎక్కడన్నా చదువుతున్నారా? శ్రీరామనామం వచ్చిందంటే పూజ చేసేయటం, వాళ్ళ కళ్యాణం చేసేయటం, అమ్మ అయిపోయింది అనుకోవటం, మార్గం దాకా వచ్చేయటం, ఇదైనా చేస్తున్నారు కనీసం. మనం సంతోషించేది ఏంటంటే కలికాలంలో ఇప్పుడు 6000 సంవత్సరాలు 5000 సంవత్సరాలు అయిపోయింది. ఇది మొదటి పాదంలో మళ్ళీ ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం. ఇప్పుడే ఎలాగ ఉందంటే ముందు ముందు ఎలాగ ఉంటుందో. ఇప్పటికే గుళ్ళు పాడు చేసేస్తున్నారు కదా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అంటే, మనం ఏదో పెద్ద పుణ్యం చేసేసుకుందాం, ఆ పుణ్యం చేసుకుంటే మనకేం నష్టం లేదు, మన రాముడిని మన ఇంటికి ఆడే కళ్యాణం చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో. అటువంటి జన్మలు వస్తాయి. వస్తే పుణ్యం చేసుకుంటే వస్తే రావచ్చు, కానీ అంతే ఒత్తిడి ఉంటుంది. అసలు ఈ దేహంలో పుట్టాలా అంత అవసరం ఉందా? మీకు పుణ్యం ఉంటే మంచిదే, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారా మీ భక్తి కొద్దీ మంచిదే, ఈశ్వరానుగ్రహం పాత్రలు అవుతారు. కానీ ఇప్పుడు ఎలా ఉందో ముందు ముందు ఇంకెలా ఉంటుందో కలికాలం, మళ్ళీ పుడితే అప్పుడు ఎలాగుంటుందో నా బతుకు. ఎప్పుడైనా ఆలోచన వస్తుందా మనకి? మనం చేసుకున్న పుణ్యాలు ఏంటి, పాపాలేంటి, ఒక లిస్ట్ ఎక్కడ రాయొద్దు. కానీ ఒకసారి కూర్చోండి, పుట్టిన తర్వాత ఇన్ని పుణ్యాలు చేశాను, ఇన్ని పాపాలు చేశాను, దీని ప్రకారం నాకు వచ్చే జన్మ వస్తుంది అనుకుంటే, రాబోయే జన్మలో కనీసం ఇలా సుఖంగా బతికే అవకాశం ఉందా లేదా?
మనం అన్ని పుణ్యాలు చేసేసామా? అతడు ఆలోచించుకుంటే వచ్చే జన్మ ఎలా వస్తుంది అనేది కొంచెం ఆలోచనలో పడితే మనం కొంచెం భయం వేస్తుంది మనకి. దేశభక్తి మంచిదేనండి. అది ఎందుకు పెడుతున్నారంటే సుభద్రమ్మ గారికి దేశభక్తి ఎక్కువ. ఆవిడే క్రియేట్ చేసి చేశారు, కరెక్టే, మంచిదే. మేము దాన్ని ఎలా తీసుకుంటామంటే అవి చూసినప్పుడు ఉంటే దేశభక్తి మన చేతిలో ఏముందండి? దేశానికి ఉపకారం చేసేవాళ్ళు ఎవరో వాళ్ళకి ఓటు వేస్తాం, అంతే కదా. అంతకుమించి ఏమైనా చేయగలమా మనం? చేయలేము. కానీ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు అందరిలోనూ కూడా, మనకి ఎలాగ ముందు ముందు కలికాలు ఎలా ఉండబోతుందని. మేము దేనికోసం ఒప్పుకున్నామంటే ఆ భగవాన్ గ్రూపే కాకుండా దేశభక్తి గ్రూప్ని ముందు మనకే రాబోయే జన్మ ఎలా ఉంటుందో తెలియాలి. అది చూసినప్పుడల్లా మనం చేసిన దేశ సేవ అలాగ చేసినా చేయకపోయినా అది పక్కనే వెళదాం. అమ్మో ఇప్పుడే ఎలాగ ఉందా, ముందు ముందు ఎలాగ ఉంటుందో, ఈ జీవితాన్ని మనకి టైం స్పాన్ ఎంత ఉందో చూసుకోవటం. అమ్మో చాలా చక్కగా శ్రద్ధగా చేసుకోవాలి సాధన. దేశభక్తి ఉంటే మంచిదే. దేశభక్తి కూడా దైవభక్తితో సమానమే, కరెక్టే. కానీ రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పారు, దేశభక్తికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది అది, కానీ కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ముళ్ళు గట్ట ఉంటున్నాయే అని చెప్పి నువ్వు నడవటం మానలేవు. భూమండలం అంతా, అంటే అప్పట్లో తోలు చెప్పులు ఉండేవి, భూమండలం అంతా తోలు కప్పే బదులు నీ పాదాలు తోలు వేసుకో. అప్పుడు నువ్వు ఎక్కడ తిరిగినా కానీ నీకు ముళ్ళు గుచ్చుకో. అది దేశభక్తి వ్యతిరేకంగా అనిపిస్తుంది, కాదు. నీ పాదాలకే ఆ తోలు చెప్పులు వేసుకోమంటే అర్థం ఏంటంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నువ్వే మార్చలేవు, దేశం అంతా మార్చేస్తావా? నీకు దేశభక్తి ఉంది, మంచిదే, కరెక్టే. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నువ్వు మార్చలేవు. నీ కన్నబిడ్డలను నువ్వు మార్చలేవు. మా అమ్మకి దేశభక్తి ఎక్కువైపోయింది, పిచ్చ ఎక్కువైపోయింది అని కొడుకు అనుకుంటాడు. దేశభక్తి మంచిదే, మేము అది కంటిన్యూ చేయమన్నది ఎందుకంటే కారణం ఒకటి. మరి అలాగన్నా రామకృష్ణ పరమహంసే వివేకానందుని తయారు చేశాడు. వివేకానందుని పైనుంచి కిందాకా ఉండేది రక్తం కాదు, దేశభక్తే. నీ దైవభక్తిలో దేశభక్తి ఒక భాగం కాకపోతే ఆ దైవభక్తిని అనుమానించాలి. నీ ఇల్లు బాగుండాలని నువ్వు కోరుకుంటావు కదా, మరి నీ దేశం బాగుండాలని కోరుకోవా? మీ అమ్మ ఎంతో మీ దేశం కూడా అంతే. కానీ ఒక పద్ధతిలో చేసుకుంటే వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆ వివేకానందుని తయారు చేసిండు ఎవరు? రామకృష్ణ పరమహంసే. మరి దేశానికి అంకితం చేస్తాడు కదా ఆయన, ధర్మానికి అంకితం చేస్తాడు కదా. కానీ అసలు టార్గెట్ ఏంటి? ఈ భూమి మీదకి మళ్ళీ రాకూడదు. అంటే మళ్ళీ వద్దాంలే, మన కంగారు ఏమీ లేదు, నెమ్మదిగా చేసుకోవచ్చులే, నెమ్మదిగా సాధన చేసుకోవచ్చు అనుకుంటారేమో. అంత స్లోగా సాధన చేసుకుంటే పని అవ్వదు. మనకు అవకాశం మిగిలినప్పుడే, అవకాశం ఉన్నప్పుడే సాధన చేసుకుందాం అని కొంతమంది తాపీగా ఉంటారు, రెడీగా ఉంటుంది అనమాట వచ్చే జన్మ. మన పని ఏంటి? భగవాన్ మనం అడుగుతాం, భగవాన్ ఏమంటారా? మళ్ళీ పుట్టకుండా చేసుకోవటం, అంతే. మళ్ళీ పుడితే ఏమవుతుంది? అందమైన దేహం రావచ్చు, అందమైన మొగుడు రావచ్చు, అందమైన బిడ్డలు కూడా రావచ్చు మీరు చేసుకునే పుణ్యాలకే. కానీ
గాలి కాలుష్యం, నీరు కాలుష్యం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాటర్ బాటిల్లో వాటర్ తాగుతామని? అలాగే వాటర్ బాటిల్ వాటర్ తాగినట్టే ఆ గాలి బాటిల్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పటికే కొన్ని కొన్ని సిటీస్లో ఉన్నాయి. అంటే అక్కడ అంత కాలుష్యం ఉంటుంది. ఎండలు వస్తే విపరీతమైన ఎండలు, అదే విపరీతమైన వర్షాలు. నీ బాడీ కండిషన్ చూస్తే ఇప్పుడు ఒకడు ఉండేవాడు పూర్వం, ఆడు చచ్చిపోయాడానికి రోజు పాడి మీద ఎక్కించేసేవారంట. కోడలు అందరూ రోజు ఏడిసేవారంట. ఈ కట్టుకున్నది కూడా దేవుడు దేవుడు అని ఏడిసేవారంట. ఆడేమో కొంచెంసేపటికి లేచి కూర్చునేవాడు. ఇలా నెలలు జరిగింది. ఎంత కష్టమమ్మ కోడలకి భార్యకినా. డాక్టర్ గారు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా లేచి కూర్చున్నాడు అంటాడు. అది ఎంత కష్టం వాడికి. ఈ దరిద్రుడు పోతే వదిలిపోయినా అందరూ అనుకున్నాడు. అలాగని చెప్పి పీకి నొక్కేయకూడదు, నొక్కేస్తే అదో పాపం. హత్య చేస్తే మళ్ళీ మనల్ని ఏం చేస్తాడు ఈశ్వరుడు, అదే భయం ఉంది. ఇది పూర్వం అలా జరిగింది ఒకటి విషయంలో. అదెందుకు చెబుతున్నామంటే మన పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. పూర్తి ఆరోగ్యమూ కాదు, అనారోగ్యమూ కాదు. అంటే 50s దాటేసిన వాళ్ళకే చెబుతున్నాం మేము. ఎలాగ దాడతాలండి వాళ్ళకే సరిపోతురా. రాబోయేదంతా పోయే కాలమే, బతికే కాలం కాదు. అంతేది ఇప్పుడే అలాగ ఉన్నాం కాబట్టి మనకున్నది ఎంత టైమే అనుకోవాలి. భగవంతుడు మనకు నెలలు ఇచ్చాడు టైము అనుకోవాలి. అనుకుని వీలైనంత ఎక్కువగా సాధన చేసుకుంటాక చూడాలి. ఆ సాధనలో పడిపోయిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోతాం. మనకు ఇంకా బోర్డంత ప్రతి ఒక్కళ్ళు అలా అనుకుంటాం, నాకు ఇంకా చాలా టైం ఉంది. ఏంటి 90 ఏళ్ళు వచ్చినా కానీ నాకు ఇంకా చాలా టైం ఉంది అనుకుంటారు లోపల. పైకి మాత్రం కాటికి బాగా షాపింగ్ కూర్చున్నాం అంటారు అంతే ముసలాళ్ళు. కానీ లోపల నేను ఇంకా బతుకుతాను, ఇంకా బతకాల అని దానాలు పెడతా ఉంటాడు. ఇప్పుడు మనం నడుస్తూ పోతాం. మంచం ఎక్కే 6 నెలలు సంవత్సరాల తరబడి తీసుకుంటాం, మనకు తెలియదు కదండి. మనకు తెలుసా పని? మనం పాపం చేసుకుంటే ఇది వస్తుందో అది వస్తుందో చెప్పలేం. ఇవాళ అనుభవించినంత కాలం పుణ్యాలు బాగానే అనుభవించేస్తున్నాం. మళ్ళీ ఈ అకౌంట్ అయిపోయిన తర్వాత ఆ అకౌంట్ తీసాడు అనుకోండి, అదేదో ముసలి అయిపోయిన తర్వాత తీసారనుకోండి, మనసే కూర్చున్నాం అనుకోండి, ఈ బంద అటు కదలదే ఇది ఇటు కదలలేదు. కనీసం ఏకొస్తే కొట్టుకుంటా చేయలేకదా. పిల్లలకి ఏకేద్దాం అంటేనేమో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. కొన్ని అదన్నా జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు అలా ఉండకపోవచ్చు, కానీ అలా ఉన్నట్టుగా జ్ఞాపకం తెచ్చుకోండి. వీళ్ళేం తొందరగా సాధన చేసేసుకోండి. ఇవాళ ఇవాళ హెడ్డింగ్ ఏంటంటే ఏం రాసుకున్నారు మీరు? ప్రశ్న ఏంటి? మన పని ఏంటి? జవాబు ఏంటండి? అదే ప్రశ్న జవాబు రెండు బాగానే చెప్పేస్తున్నారు. మర్చిపోయిన ఇవాళ డేట్ల ప్రకారం, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం భగవాన్ దేహాన్ని విడిచిపెట్టిన రోజు ఇంగ్లీష్ వాళ్ళు చేసుకుంటారు. రాత్రి 8:45కి ఎప్పటికో దేహంలోంచి ఒక పెద్ద వెలుగు లేచింది. లేచి అరుణగిరిలో కలిసింది. అంటే అప్పుడు దాకా ఆ దేహంలో ఉన్నది ఆ కాంతే ఉంది. మనం పోతాం, వాళ్ళలోంచి ఏమీ లేకదని చెప్పి దీపం వెలిగిస్తారు. వాళ్ళ లోపల మనం అంత కాంతివంతులు అవ్వలేదు కదా, సాధన చేసుకుంటూ అవుతాం. అరుణగిరి ఎంతో దూరంలో ఉన్నా కానీ వెళ్ళి కలుస్తుంది.
సాధన చేసుకుంటే. ఈ భూమి మీద ఈ దేహం నడుస్తున్నప్పుడే భగవాన్లాగా నాన్నగారులాగా అలాగా భూమి మీద దేహం నడుస్తున్నప్పుడే మనం ఈ దేహస్థితిని దాటి వెళ్ళిపోవాలి. ఆత్మసాక్షాత్కారం పొందే తీరాలి. వేరే ఆల్టర్నేటివ్ కోరిక ఏమన్నా పెట్టుకుంటే అంటే ఇంకా కోరికలు పెట్టుకుంటారు, అది కావాలి ఇది కావాలి. ఏది కావాలా నీకు? ఇప్పుడు ఉన్నా సరిపోవా? పోనీ ఏం లేదు, తిండికి లేదా నీకు? నీ దేహాన్ని ఎందుకు ఉంచాడు భూమి మీద? మళ్ళీ దేహం వేసుకుని రాకుండా ఉండటం కోసం భూమి మీద ఉంచాడు. నీకు ఎప్పుడు ఏది రావాలో అన్నీ రాసి పెట్టేసి ఉన్నాయి కదా, మళ్ళీ అడగటం ఎందుకు? దేని గురించి అని ఎందుకు అడగాలి అసలు? నీకు ఎప్పుడు ఏది రావాలో రాసి పెట్టేసి ఉంది, అదే వస్తుంది. నువ్వు అడగవలసింది ఏంటి? బాబు తెలిసి బుద్ధి తక్కువయ్యి భూమి మీదకి వచ్చాను, దేహం వచ్చింది, మళ్ళీ దేహం రాకుండా చూడు, ఇప్పుడే మోక్షాన్ని ఇచ్చేయి. భగవాను దేహాన్ని విడిచిపెట్టిన రోజు, దేహాన్ని విడిచిపెట్టిన రోజు అంటున్నాం. దేహాన్ని ఏది విడిచిపెట్టింది? ఒక కాంతిపుంజం. ఆ కాంతిపుంజమే భగవాన్. కాంతిపుంజం ఒక నోరేసుకు రాకపోతే మాట్లాడకపోతే మనకు తెలియదు. అంచేత దేహంలో ఉన్నది ఎవరంటే ఆ కాంతిపుంజమే. భగవాన్ దేహాన్ని విడిచిపెట్టిన రోజు అంటున్నాం కదా. విడిచిపెట్టింది ఏం విడిచిపెట్టింది? ఒక కాంతిపుంజం విడిచిపెట్టింది. ఆ కాంతిపుంజమే శివుడు 3 నేత్రాల నుంచి వచ్చింది. అది సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయన ఈయన. మనకి బుద్ధి తార్కికమైన బుద్ధి ఉంటుంది. ఏదో అక్కడ 4 కూర్చుంటున్నారా, ఏముంది ఇది అనిపిస్తుంది. 400 కూర్చున్నారు అనుకోండి, అది ఏమైనా మోక్షాన్ని ఇస్తుందా? పని ఒక పెద్ద ఆయన అంటారు, బంగారం కొట్టులోకి ఏదో సంతలో ఉన్నట్టు ఉంటారు జనాలు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళే వెళ్తారు అక్కడికి. అలాగే పుణ్య బలం ఎవరికైతే ఉందో వాళ్ళ ఈశ్వరుడు లాక్కుంటాడు. ఏ రోజు కూడా జపతపాలో విడిచిపెట్టకూడదు. ఒకే ఒక గోల్, కోరిక అంటాక లేదు ఇంకా. అది అసలు కోరికలే అవసరం లేదు. ఒకే ఒక గోల్ ఏంటి? మోక్షం మోక్షం మోక్షం. మళ్ళీ దేహంలోకి రాకూడదు. ఓ పరమేశ్వర, ఏదో సత్సంగంలో గురువు ద్వారా గైడెన్స్ చెప్పేస్తున్నాం, ఒక మంత్రం చెప్పేస్తున్నాం, నేను అది శ్రద్ధగా చేసుకునేలా చెయ్యి. మీరు ఆ మంత్రాలు సరిగ్గా చేస్తున్నారో లేదు మీ ముఖం చూస్తే తెలిసిపోద్ది. ఇప్పుడు 24 గంటల్లో సగం తీసేయండి, 12 గంటల్లో మీ మనసు దాని మీద ఎంత ఎక్కువ అంటే మీ మనసు ఏది ఎక్కువసేపు ఆలోచిస్తుంది, దేని మీద ఎక్కువ ఉంటుంది? పరమేశ్వరు మీద కాదా అనేది మీ మొఖాలు చూసి తెలిసిపోద్ది. దానికోసం వెళ్ళి వారం వారం కేకేసి ఇదిగో నువ్వు మర్చిపోతున్నావా, కొంచెం జ్ఞాపం పెట్టుకో, నువ్వు చేయట్లేదు అంటలా, చేస్తున్నా, బుద్ధి మంత్రాలువే, మంచోడువే, నువ్వు అప్పుడు చేస్తున్నావు. ఊళ్ళో ఇంతమంది ఉన్నా ఎవరైనా చేస్తున్నారండి, వాళ్ళతో పోల్చుకుంటే
పర్లేదు. కానీ ఆ కలర్ ఆటలేదు, నీ ముఖంలో కనిపించేస్తుంది అది. నువ్వు ఎక్కువగా దేని ఆలోచిస్తున్నావు? లోకాన్నా లోకేశ్వరున్నా? మీరు ఒక మాల తిప్పేశారండి, అయిపోయింది. మళ్ళీ పరమేశ్వరం తలుచుకోకూడదు. అలా ప్రీతి పుట్టాలి కదా పరమేశ్వరుడి మీద మీకు. అసలు ఎలా తయారైపోవాలంటే, మీరు సంసారంలో ఉన్నా కానీ పైకి వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో నవ్వుతున్న ముఖం పెట్టుకుని మాడతారు కదా, ఎడుతూ పెట్టుకోకూడదు కదా, నవ్వుతూనే ఉంటారు. కానీ మీ ఆనందం మీ ఇష్టదైవం ఎవరో ఆయన స్మరణలోంచి రావాలి, అంతేగాని ఎదురుగుండా ఉన్న వాళ్ళు చూసి ఆనందం రాకూడదు. మీరు అప్పుడు నటించేస్తూ ఉంటారు, ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉంటారు. కానీ ఎందుకు నవ్వుతూ ఉంటారో మీ దేహం చూసి కాదు. మీరు ఏ పరమేశ్వరుని అయితే మీ ఇష్టదేవం ఎవరైతే ఉన్నారో ఆయన నిరంతరం స్మరించుకోవడం వల్ల హృదయం నుంచి పొంగుతూ ఉంటారు అది ఆనందం. పరమేశ్వరులోంచి వచ్చే ఆనందాన్ని అంటే పాయసంలోంచి వచ్చే ఆనందం తీసుకోవచ్చు, పరమాన్నంలోంచి వచ్చే ఆనందం తీసుకోవచ్చు. కానీ పాయసం తాగినా పరమాన్నం తిన్నా కానీ లోపల పరమేశ్వరులోంచి వచ్చే ఆనందానికే మీరు ముఖం అడి తిప్పాలి. నాలుగు ఇట్టే ఉంటుంది, ఇంక లోపలికి వెళ్దాం. కానీ మనసులో కూడా ఒక నాలుగు ఉంటుంది, దానికి రుచి ఇవ్వాలి, నామం యొక్క రుచి ఇవ్వాలి, దానికి రావాలి. కొంతమంది కళల్లో కూడా నామం చేసేస్తూ ఉంటారు. కబుకుని మెలుగు వచ్చిందనుకోండి, నామం వినిపిస్తూ ఉంటుంది, అంత శ్రద్ధగా చేస్తారు. అంత శ్రద్ధగా చేస్తే మళ్ళీ పుట్టరు. మీరు సిన్సియర్గా చేస్తే 3 ఏళ్ళు చాలు. అసలు ఇది మంత్రం దాని ఫలితాన్ని ఇవ్వటానికి, మోక్షంలో దారి తీసేళ్ళకి 3 ఏళ్ళు చాలు సిన్సియర్గా చేస్తే. మనం అంత సిన్సియర్గా చేయలేకపోతున్నాం అనుకోండి, పోనీ 6, లేకపోతే 9, లేకపోతే 12, లేకపోతే 15, ఇంక 18, ఈ చెప్పొద్దు. ఇంకా 21 ఉన్నాయి, నెంబర్లు ఉన్నాయి. అంటే కొన్ని శాస్త్రాల్లో రాశారు, వాళ్ళ అనుభవం మీద ఏదో వాళ్ళు రాశారు. అంటే ఏం ఆశించకుండా గురుసేవ చేసుకుంటే 15 సంవత్సరాలు వాళ్ళకి సాధన చేయటం రాకపోయినా కానీ ఈశ్వరుడు కరుణించి వాళ్ళకి విదేహముక్తిని ఇస్తాడని చెప్పినాయి కొన్ని శాస్త్రాలు. విదేహముక్తి అంటే ఏంటి? మీరేం చేయరు, సాధన గట్టిగా చేసేసి పొందేసి ఈ జన్మలోనే జీవన్ముక్తులు అయిపోవాలని అనుకుంటా లేదు. కానీ చైతన్యమే పరమేశ్వర శక్తి ఒక దేహంగా వచ్చి నిలబడినప్పుడు భూమి మీద, ఆ దేహాన్ని నిలబెట్టినందుకు, ఆ గుళ్ళో దేవుడు నిలబెట్టినందుకు వాళ్ళకి ఎలాగైతే ఫలితం వస్తుందో అలాగా వీళ్ళకి ఇచ్చే ఫలితం ఏంటి? ఒక పరమేశ్వర శక్తి, ఒక ఆత్మ సాక్షాత్కరైన వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడంటే వాళ్ళని నిలబెట్టడం కోసం వీళ్ళ జీవితాన్ని వెచ్చిస్తే కనుక, సేవ చేస్తే కనుక వాళ్ళకి ఇంకా సాధనతో పని లేదు. విదేహముక్తి అంటే ప్రయాణ కాలంలో ఇంక మళ్ళీ అనంత చైతన్యం కలిసిపోతారు. మళ్ళీ ఇంక సాధన అవసరం లేదు. వాళ్ళు సాధన చేసిన వెళ్తారు, చేయకపోయినా వెళ్తారు. కొన్ని శాస్త్రాలు రాశారండి. అది అల్టిమేట్ ఎంత? 15 ఏళ్ళు. అది 15 ఏళ్ళు నిర్విరామంగా చేయాలి. ఇప్పుడు మా సంసారం ఉంది, అది చూసుకుంటాం ఇది చూసుకుంటాం కాకుండా మాకేదో కలిసి మాకు టైం కుదిరినప్పుడు చూస్తాం అనకుండా కేవలం గురువుకే కేటాయించాలి. అలా ఉండేవారు పూర్వం. శంకరాచార్యని అలా కొంతమంది చూసుకున్నారు, రమణ మహర్షిని కూడా కొంతమంది చూసుకున్నారు, మా గురువు గారిని కూడా కొంతమంది అలా చూసుకున్నారు. అంటే ఇప్పుడు ఇతర దేశం వెళ్ళాలనుకున్న పాస్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, తీసుకెళ్ళడానికి ఇప్పుడు కన్న బిడ్డ అనుకోండి, ఎలా చేస్తారో చేయరా? వాళ్ళు పాస్పోర్ట్ ప్రత్యేకించి చేయించాలా?
అలాగా కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి దీంట్లో, శాస్త్రాల్లో రాసినవి మీకు చెబుతుంటా. కానీ మనకి రిజర్వేషన్లు ఎందుకు? పౌరుషం లేదా మనకి? అన్నమే తింటున్నాం కదా, మనకి రిజర్వేషన్ ఎందుకు? దెబ్బగా పోరాడాలి కదా, సాధించాలి కదా, సాధన చేయాలి కదా. వాళ్ళంటే ఏమి చేయని వాళ్ళు వాళ్ళతో మనకెందుకు పోటీ? లేదా మనం అలా అవుదాం అనుకోవటం అంటే? సాధన చేద్దాం. అంటే కొంతమందికి 3 ఏళ్ళు పట్టింది, కొంతమందికి 6 ఏళ్ళు పడుతుంది. అన్నమల స్వామి అన్నారు, జీవితాంతం భగవాన్ చెప్పిన పని చేశారు. లాస్ట్లో 3 ఇయర్స్ మాత్రం సాధనలో పెట్టాడు, పొందేశాడు. ఆ వ్యక్తికి తగ్గట్టుగా ఏ సాధన చేయాలనేది చెప్పాడు, అంతే పొందేశాడు. 3 ఇయర్స్. నిసర్గదత్త మహారాజు ఉన్నారు, అని గురువు గారు దగ్గర తీసుకున్నారు. 3 ఏళ్ళు సాధన చేయమన్నారు, చేశారు, పొందేశాడు. 3 ఇయర్స్ ఈజ్ ఎనఫ్ అన్నాడు ఆయన. అదే ఎక్కువ అన్నాడు ఆయన. మనకు వేరే యావ ఏమన్నారా దాన్ని? యావ, దోమ కాదు యావ. వేరే యావ ఉంటే 3 ఏళ్ళు సరిపోవు, 30 ఏళ్ళైనా సరిపోవు. అంచేత మనం మన బోటుకి చిల్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. మనం అసలు మన లోపాలను ఎత్తుక్కోవాల్సింది. అందుకనే ఇతరుల లోపాలు, అక్కడ ఎవరో ఎవరైనా చంపేస్తున్నారో లేకపోతే ఏ గొడవలు అయిపోతున్నాయి, ఈ గొడవలన్నీ తర్వాత. ముందు నువ్వు పుట్టింది ఎందుకు? మళ్ళీ పుట్టకుండా ఉండటం కోసం. ఇది భగవాన్ చెప్పేది, అది ముందు. నువ్వేమో సేవ చేద్దాం అనుకుంటే ముందు మోక్షాన్ని పొందే, తర్వాత చేయి సేవ. ఈ దేశభక్తులుగా అందరికీ మేము చెప్పేది ఏంటంటే, ముందు మోక్షాన్ని పొందండి. దేశ సేవ చేస్తారో ఇంకే సేవ చేస్తారో చేద్దరు, కానీ ముందు మోక్షాన్ని పొందండి. మోక్షాన్ని పొందే క్రమంలో దేశ సేవ కొంతమందికే రాసి ఉంటుంది, అందరికీ రాసి ఉండదు. వివేకానందరికి ఇటు ఉండేవాళ్ళందరికీ, అందరూ దానికి సూట్ అవ్వరు. అవేర్నెస్ కలిగి ఉంటాం మంచిది, దేశభక్తి కలిగి ఉంటే మంచిది. అదేంటి తప్పేం లేదు. దేశం కూడా అమ్మాయి కదా మనకు, భరత మాత, పార్వతీ మాత. నీ పుట్టుకని బట్టి నీకు ఏదో చేయాలి దేశానికి అనే ఆ మెంటల్ ఎక్విప్మెంట్ నువ్వు పుట్టుకలోనే అలా ఉంటే కనుక నువ్వు సూట్ అవుతావు చేయటానికి. చెయ్యి, నిస్వార్థంగా చెయ్యి, ఏం ఆశించడం. కడుపు కట్టుకుని నువ్వు తినటం మానేసి నీ ఫుడ్ ఇంకొకళ్ళకి ఇతరులకి ఇచ్చినట్టుగా అలా చెయ్యి. నిన్ను ఎవరైతే పుట్టించారో, కుక్కల్ని ఆళ్ళ పుట్టించారు, నక్కల్ని ఆయన పుట్టించాడు. మంచంలో పుట్టించినోడే చెడ్డోళ్ళని కూడా పుట్టించాడు. నీకు వ్యక్తిభావన పెరిగిపోయి వాళ్ళు కూడా వ్యక్తులు అనుకుంటున్నావు. వాళ్ళకి ఏదో మతపెచ్చ ఉంటే ఉంటుంది, నీకెందుకు కదా. మతపెచ్చ సాధన కాదు. ధర్మంగా ఉంటే అది పర్వాలా. నీ చేతులు ఏముందని చేస్తావు నువ్వు? ఎంత లేదైనా ఊరికి 15 జాతులు వస్తున్నాయి. వాళ్ళు ప్రచారం చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తావు? పోనీ నీ మాట ఎవరైనా వింటారా? నీవు ఇంట్లో వాళ్ళే వినరు, ఇంకెవరికెళ్ళి చెబుతావు? మీరని చెబితే ఎవరు వస్తారు? కలియుగం ఇలా వెళ్ళిపోతుంది. అలాగా
నేను ఏదో ధర్మాన్ని పాటిస్తానో, ధర్మాన్ని రక్షించడానికి నా వంతునే కృషి చేస్తాను అనుకుంటే నీ పాత్ర ఎంతో చూసుకో, నీకు అవకాశం ఎంత ఉందో చూసుకో. అవకాశం లేదా నువ్వెలా చేస్తావు? అవకాశం ఎంత ఉందో చూసుకో. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు. వశిష్ఠుడు మహర్షి కాదా? విశ్వామిత్రుడు మహర్షి కాదా? ఇలాగా వాళ్ళు ఎందుకు చేయలేదండి అని భగవాన్ అడిగారు. వశిష్ఠుడు విశ్వామిత్రులు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు కదా, ఏంటంటే బాబు ఆయనే వెళ్ళి వీళ్ళందరూ కూడగట్టుకుని వెళ్ళి కోతులతో సహా వెళ్ళి యుద్ధం చేయవలసి వచ్చింది, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగాడు అక్కడ. ఎవరో భగవాన్. అవును, మీరు చెప్పేది కరెక్టే. విశ్వామిత్రుడు అక్కడ నిలబడి మంత్రజాలం తీసుకుని అలా చలితే అది రావణాసురుడు ఒక్కడే కాదు, లంక అంతా కూడా తగలబెట్టేస్తుంది. అంత శక్తిమంతుడు విశ్వామిత్రుడు. కానీ వారు అలా చేయలేదు. మరి వాళ్ళకే తెలియాలి ఎందుకు చేయలేదు? భగవాన్ అలా చెప్పారు. విశ్వామిత్రుడు ఎంత గొప్ప శక్తివంతుడంటే కమండలంలోంచి నీళ్లు చేతిలో తీసుకుని ఎలా చల్లి నా భగ్గమని మండిపోవాలి అంటే లంక అంతా భగ్గమని మండిపోద్దంట. రావణాసురుడు అక్కడే కాదు. కానీ నారాయణమూర్తి భూమి మీద పుట్టింది ఎందుకు? నరుడు అనేవాడు ఎలా ఉంటే వాడు మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్తాడు. నారాయణమూర్తి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నరుడుగానే ఉన్నాడు ఆయన. ఏ ఒక్క మహత్యాలు అద్భుతాలు ఏం చేయాల. భార్యని తీసుకెళ్ళిపోతే ఏడ్చేయడు. నరుడు అనేవాడు ఎలా నడుచుకుంటే నారాయణమూర్తిలో ఐక్యం అవుతాడు. ఆయన చేసి చూపించాడు. ఆయనలో ఎలా ఐక్యం అవ్వాలన్నది ఆయనే చేసి చూపించాడు. అది ధర్మం. అలా నడుచుకోవడం కోసం మన రామాయణం చదువుకోవాలి. పూర్వీకులకి కొంచెం శక్తి ఉండేది. ఏంటి, రామాయణం చదువుకుంటాక టైం ఉండేది. మనకు ఇప్పుడు శక్తిహీనంలో అయిపోయాం. తింటున్నాం, ఒక గంట బాగానే ఉంటుంది, తర్వాత నీరసం వచ్చేస్తుంది. బుక్ తీసి చదువుదామన్నా నీరసమే, బుక్ మీదకి వెళ్ళలేదు. ఆ తిండే ఆ పని అయినా దేనికోసం చేసుకుంటున్నామంటే మళ్ళీ సాయంత్రం తింటాక. పొద్దున్న పని ఎందుకు చేసుకుంటున్నాం? ఉదయం తింటాక. మరి సాయంత్రం పని ఎందుకు చేసుకుంటున్నాం? సాయంత్రం తింటాక. పని ఎందుకు చేసుకుంటున్నారమ్మా? తింటాక. ఒక తిన్నది గంటలో అరిగిపోతుంది. మళ్ళీ అరగకపోతే అదే గొడవ, అరిగిపోవాలి. నేను జమ్మడిపోయి వెంటనే అరిగిపోయింది అని కూడా ఎవరోనో అమ్మాయి బాగానే అరిగిపోయింది. ఈ సత్సంగాలకు వచ్చిన తర్వాత వీళ్ళు నీసు తింటాం మానేసారు. ఎలాగ మరి వీళ్ళతోటి ఎలా ఎగాల? ఇంట్లో వాళ్ళకేమో ఎలాగా, వాళ్ళు బయటికి వెళ్తే తినాలా? అసలు భక్తి ఉన్న వాళ్ళు చేసుకోకూడదు అనుకుంటారు, పైకి చెప్పరు. కానీ చూడండి ఆ కొంపలో చూడండి ఎన్ని వండేస్తున్నారు. ఒకే రోజు పీతలు చేపలు మొత్తం బోడని వండేస్తున్నారు. మీరు అలా ఒకటి వండుతాకే ముక్కు మూసుకుని వండుతున్నారు. ఇంకేం మిమ్మల్ని అడుగుతారు వండమని. కానీ మండోదరు అలా కాదు, ఎన్ని రకాలు వండి పెట్టమని వండి పెట్టు. అందుకనే జ్ఞానం పొందింది ఆవిడ. ఆవిడ కోసం కాదు, రావణుడి కోసమే వండింది. గాలే కదా, అదే కదా మొట్టమొదటి సబ్జెక్ట్ స్టార్ట్ చేసింది. నువ్వు ఇంటికాడ ఉంటే నీకు తెలియట్లేదు నీ గురించి, నువ్వెవరో నీకు తెలియట్లేదు. అంచేది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. మేము అడిగింది ఏంటంటే ప్రశ్న, ఎంతోమంది ఉన్నారు కదా, నీ బలిపోవడంలో నువ్వే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావు. దానికి కారణం ఏంటి? అమ్మగారు ఏం చెప్పారు అంటే, మేము అడిగాం పుణ్యం పాపం రెండు ఉన్నాయి. పుణ్యానికి ఫలితం భోగం, పాపానికి ఫలితం రోగం, అంతే కదా. సత్సంగానికి రావటం వల్ల భోగమా? కాదు. పుణ్యానికి ఫలితం కాదు, ఇంకో ఏదో ఉంది. ఏంటది? పుణ్య బలం. దాన్నే త్యాగము అంటారు. నువ్వు చేసిన పనిలో త్యాగం ఉండాలి.
ఆ సందర్భాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఏంటండి వేయండి. ఓహో వేసేయండి. ఇప్పుడు సుగుణమ్మ గారు అబ్బాయి ఉన్నాడు, వాడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. ఏదో యాక్సిడెంట్ అయింది, అందరూ యావదారిని వాళ్ళు పోతున్నారు. వీడు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి ఆడ ఫ్రెండో కూడా కాదు, చుట్టమో కాదు, ఎక్కడో ఇతర దేశం. ఆడు అలా చేయకుండా ఉండలేకపోయాడు. దానివల్ల ఏమొస్తుంది? దాన్ని త్యాగం అంటారు. ఆ త్యాగం వల్లే అది నిండినప్పుడు, అది కూడా కొంచెం నిండినప్పుడు డైరెక్ట్గా సద్గురువు నీ దగ్గరికి వచ్చేస్తాడు. మనం చేసుకున్న త్యాగాల వల్ల వస్తుంది. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇది నీళ్ళకి ఇంత చేసేస్తున్నాను అనుకోకుండా తిప్పేస్తాం మనం. అసలు సాధకులైన వాళ్ళు, నిజమైన సాధన చేసేవాళ్ళు లోకానికి పొరపాటును కూడా అర్థం కారు. వాళ్ళకి అర్థం చేసుకుంటలేదు కదా అని చెప్పి మీరు ప్రయత్నం చేయకూడదు. ఈశ్వరుడు మీకు సాధన ఇస్తున్నాడు. ఆ లోకం అందరికీ తెలియాలా? లోకం ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కరెక్టే చేస్తున్నారని చెప్పి చెప్పాలా? ఈ శత్రువుని అయినా సరే ప్రేమగానే చూసుకో, వాళ్ళలో ఈశ్వరుడు ఉంటాడని చెప్తుంది శాస్త్రం. మరి శత్రువుని కూడా ప్రేమగానే మాట్లాడతావు నువ్వు. వాడికి ఎలా కనిపిస్తావు? చేతకంద ఎలా కనిపిస్తావు, లేదా అమాయకురాలు కింద కనిపిస్తావు. వాళ్ళు ఎన్ని నీకు అపకారాలు చేసినా కానీ నువ్వు వాళ్ళకి ఒక్క అపకారం కూడా చెయ్యవు. మనసులో కూడా అది బాగుంటే చాలు అని అనుకుంటావు. వాళ్ళ శుభాన్ని నువ్వు కోరుతున్నావు, నీ అశుభాన్ని వాళ్ళు కోరుతున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ ఇస్తాడు, ఇచ్చి నీకు పరిచి పెడతాడు. నువ్వు లోకం కోసం పైకి అంటున్నావా, నిజంగానే లోపల నువ్వు అలా అనుకుంటున్నావు, ఈశ్వరుడు చూసుకుంటాడు. చూసుకునే అప్పుడు నీకు మార్కులు వేస్తాడు. అది అటువంటి వాటి వల్ల అలాగే ఎన్ని పరీక్షలు పెడితే అంత తొందరగా మనం ముగ్గిపోతాం, అంత తొందరగా మనకి అర్హత వచ్చేస్తుంది. మేము సత్సంగంలోకి వెళ్ళిపోయాం, ఇంకా మా సీటు ఫిక్స్డ్ అనుకోకుండా ఎప్పటికంటే ఎత్తడో తెలియదు. మీకంటే తెలివైన వాళ్ళు, మీకంటే చాలా గొప్ప వాళ్ళు చాలామంది అలాగా పోయారు. మనం ఇతరుల మాత్రం కోసం కాదు, మనం ధరించడం కోసం సత్సంగాలు. మీరు వచ్చారా సూళ్ళూరు విమానాశ్రయం దగ్గరికి వచ్చారు? మీరు అప్పుడు ఉన్నారు కదా. ఒక 10 రోజులు గురువుని తీసుకుని వెళ్ళి అక్కడ చూసుకున్నారు వేసవకాలం సెలవుల్లో. ఒక 30 మంది వచ్చేసారు. ఈ 10 రోజుల్లో కూడా ఏదో వైకుంఠంలో ఉన్నట్టుగా, కైలాసంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? అలా భక్తి నిలబడిందా? వాళ్ళు ఏంటంటే మహత్యాలు చూసి వస్తారు. మహత్యాలు చూసి భక్తిలోకి వచ్చిన వాళ్ళకి బోరు కొట్టేద్ది. జిజ్ఞాసతో రావాలి. మనం వెళ్ళి పుట్టకూడదు, మనకు కావాల్సిన పుణ్యాలు కాదు, జ్ఞానమే కావాలి మనకే అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నిలబడతారు. చూడండి, మీ దర్శనం అయిన తర్వాత పలానా మంచి జరిగిందండి, లేదా మీ సత్సంగానికి వచ్చిన తర్వాత చాలా బాగున్నాను మేము ఇలా చెబుతూ ఉంటారు. వాళ్ళకైతే కలిసి వచ్చింది అనుకోండి, వాళ్ళు అందరికీ చెప్పేస్తారు కూడా. అలా చెబితే 30 మంది అయిపోయింది. ఇప్పుడు 30 మంది ఏరు. ఇప్పుడు 10 రోజులు నిజంగా వైభవం అది. కానీ అంటే సద్గురువుతోటి అసలు ఒక సత్సంగమే కాదు,
ఆ సన్నిధే ఎంతో వైభవం చేత వాళ్ళు ఎప్పుడూ కూడా దేహమాత్రులుగా కనిపిస్తారు కానీ దేహమాత్రంగా ఉండరు, ఎప్పుడూ ఆత్మమాత్రంగానే ఉంటారు. ఆత్మమాత్రేణ యః తిష్టేత్ స జీవన్ముక్త ఉచ్యతే. ఎవరైతే నిరంతరము ఆత్మమాత్రంగా ఉంటారు, దేహమాత్రంగా ఉంటారు. ఆ సద్గురువు మంచోడు కాదు అనుకుంటారు అనుకోండి, వాళ్ళ కంటికి అలాగే కనిపిస్తారు, అటువంటి పనులు చేస్తుండగా కనిపిస్తారు. లోపల మనోమాలిన్యం పెట్టుకుని కొంతమంది చూసినప్పుడు దత్తాత్రేయుడు కలుగుకొండ తాగుతూ కూర్చున్నాడు. కలుగుకొండ కలుగుకొండ తాగుతూ ఈడి గురువు ఏంటని చెప్పి వెనక్కిపోయాడు. అలా కనిపిస్తుంది అంతే. అంటే లోపల వాళ్ళకి మాలిన్యం ఉంది. వాళ్ళకి ఆ మాలిన్యం ఉన్నప్పుడు వీళ్ళు దరిదాపుల్లోకి రానివాడు. అసలు అర్హత లేని వాళ్ళు ఆ దరిదాపుల్లోకి రారు. నిన్ను చూసుకోవటం నువ్వైతే ప్రయత్నం చేస్తావు కానీ నీ బలం సరిపోదు. వారంగా ఒకసారైనా గురు సన్నిధి అవసరం. దాంతోపాటు కొంచెం సబ్జెక్ట్ చెబితే దాన్నే సత్సంగం అంటారు. వారానికి ఒకసారి 2 గంటలు మ్యాగ్నెట్ అంటుకుంటుంది. అక్కడ బాగుందా, శాంతిగా ఉందా అని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బురదలో ముగిపోతుంది. దాన్ని ఏమంటారంటే గజస్నానం అంటారు. అంటే ఏనుగు గంటల తరబడి స్నానం చేస్తుందంట. పైకి వచ్చిన తర్వాత అక్కడ దురద కింద అనిపిస్తుందంట దానికి. అందుచేత అక్కడ ఉన్న దుమ్ముని తొండంతో ఎత్తి నెత్తి మీద వేసుకుంటుందంట. ఒళ్ళంతా మళ్ళీ మామూలు అయిపోతుంది. ఆ దుమ్ము వేసుకుంటేనే కానీ దాని దురదలు తగ్గవు. అంటే ఏదో ఒక మట్టి అంటుకొని ఉండాలి ఆ దేహాన్ని. ఉంటే అమ్మాయి పర్లేదు బాగానే ఉందనిపిస్తుంది. శుభ్రంగా గంటల తరబడి స్నానం చేస్తుంది. అది సరదాగా చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. గంటల తరబడి స్నానం చేసేసరికి ఈ మట్టి వెళ్ళిపోద్ది. ఒక మట్టి అలా పట్టుకుందనుకోండి గట్టిగాను, ఆ తొండంతో మరీ గట్టిగా కొట్టిందానికి పోద్ది అనుకోండి, కొంచెం ఎక్కడైనా శరీరం మీద బాధ కలిగితే కలగచ్చు. అటువంటిది ఒక పావుగంట ఆగితే సరిపోద్ది మిలని. కానీ ఏంటి బైక్ వచ్చిన తర్వాత దొరలు వచ్చేస్తున్నాయని చెప్పి అక్కడ ఉంటే మట్టి తీసుకుని నెత్తి మీద వేసుకుంటారు. మొత్తం ఒళ్ళంతా వేసేసుకుంటారు తొండంతో. అలాగే మీరు ఇక్కడ శుద్ధి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళినసరికి ఏ దురదలు పట్టుకుంటాయి. ఏదో లోపంగా ఉంది. అక్కడ ఉన్నప్పుడులా లేదండి, అక్కడ ఉన్నప్పుడులా లేదండి. ట్యాక్సీలలో మంచి హాయిగా ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంది ఏంటని చెప్పి పెడతారు. ఆల్రెడీ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఒక టీవీ చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి టీవీ ఇచ్చిన వంకుతో మనం చూస్తాం. దుమ్ము మామూలే. అందుకనే ఆ ఏనుగు తొండానికే ఇస్తారు, ఒక తాడు లాంటిది, గొలుసు లాంటిది ఇస్తారు. ఇస్తే ఆధారం కోసం దాన్ని పట్టుకుని ఉంటుంది. లేదా అటు ఇలా ఊగేసరికి ఏనుగు తొండం అంటే మాటలేంటి, చిన్నపిల్లలు తగిలితే చచ్చిపోతారు, పడిపోతారు కాలు కింద పడితే. అందుచేత ఏనుగు తొండానికి ఒక గొలుసు ఆలాడేసినట్టుగా శిష్యులందరికీ కూడా పూర్వం నుంచి గురువులు ఒక మంత్రాన్ని ఇస్తారు. ఆ మంత్రాన్ని పట్టుకుని వెళ్ళాలి. అప్పుడు తొండం అటు ఇటు ఊగదాం. ఈ మంత్రం ఎప్పుడూ కూడా ఉండాలి, నిరంతరం ఉండాలి. జపం అంటే ఏంటి, నువ్వు నిత్యపూజలో ఉన్నప్పుడు పొద్దున కానీ సాయంత్రంగా ఒక మాల చేసుకుంటావు కదా, మళ్ళీ దాన్ని దేనికి ముట్టించుకున్న చోట పెట్టుకుంటావు, దానికి పవర్ వస్తుంది. అది జపం. ఇదేంటిది నామం. నిరంతరం నువ్వు ఏ జపం అయితే చేస్తున్నావు అది నిరంతరం ఉండాలి మనసులో, పైకి చెప్పకల్లా నిరంతరం ఉండాలి. నిరంతరం ఉంటే ఆ వంకన ఏమవుతుందంటే గురువు దగ్గర నుంచి వచ్చే శాంతి నువ్వు ఎక్కడున్నా కానీ అంత అందుకోగలుగుతావు. ఎప్పుడైతే సద్గురువు నీకు సత్సంగంలో ఒక శాంతిని అందించే
ఒక శక్తిగా నీకు అనుభూతం అయ్యారో నువ్వు ఎక్కడున్నా కానీ కూడా శాంతి వచ్చేస్తుంది. దేని ద్వారా వస్తుంది? ఈ మంత్రం ద్వారా వస్తుంది. మంత్రం మనసులో ఎప్పుడు కూడా నెమరేసుకుంటూ ఉండాలి. నీకు గురువుకి ఉన్న బంధం ఏంటి? మంత్రం. నువ్వు తీసుకున్న మంత్రం ఒకవేళ మంత్రం చేసుకుంటూ మనసులో ఖాళీగా ఉన్నదనుకో అప్పుడు విచారణ చేసుకో. ఎక్కువ ఖాళీగా ఉందనుకో అప్పుడు సద్గ్రంథం పఠనం చేసుకో. ఈ రోజుల్లో గ్రంథ పఠనాలన్నీ చాలా పుస్తకాలు అందరూ ఎక్కువ మంది అజ్ఞానం రాసేదే కదా. భగవాన్ రాసినట్టుగా మనకు దొరకవు కదా. నేను ఒక్కో పుస్తకంలో ఒక్కో తప్పు ఉంటుంది. మనకు ఒప్పు వదిలేసి తప్పు ఉంటుకుంటాం. అందుచేత వీలైనంత వరకు నామం చేసుకో లోపల. అదే తరింపు చేసేస్తుంది. రోజు అన్నం కూర తింటారు కదా, పచ్చడి కూడా వేసుకుంటూ ఉంటారు. అన్నం ఒకటి తినమంటే ఎలా తినేస్తారో? కూర కలుపుకోవద్దమ్మా. ఆత్మవిచారణ చేసేయండి అందరూ అంటే ఎలా కుదురుతుంది? ఉత్తానం తినలేరు కదా. అంచేత కొంచెం పచ్చడి కలుపుకుంటారు. అంటే 2 గంట కడుతూ ఉంటారు, దూపం వేస్తారు, బాగానే ఉంది. తర్వాత అండి కూర మంత్రం చేసుకుంటారు. ఇప్పుడు కొంతసేపు గాలి లేకపోయేసరికి మనకు ఎలాగైతే ఉడికి వస్తుందో, పరిస్థితులకి మన దేహం ఎలాగైతే ప్రభావితం అవుతుందో, అదేవిధంగా మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే అక్కడున్న పరిస్థితులకి ఖచ్చితంగా మన ప్రభావితులు అవ్వకుండా ఉండం. మన ఆలోచన విధానంలో తప్పు ఉండొచ్చు, మళ్ళీ సత్యవంతులు సన్మార్గులు ఉన్న ఒక వంపలోనే పుడతామని కూడా చెప్పలేము. ఇప్పుడు ఈ సంవత్సరం పలానా టైంలో పరీక్షలు జరుగుతాయి, ప్రిపేర్ అవ్వండి అని చెప్పి అంటారు అనుకోండి. వచ్చే సంవత్సరం పాస్ అవుతానులేండి అంటే అలాగా. ఈ జన్మలో తరించిపోతారు చేసుకోండి అంటే వచ్చే జన్మ చూద్దాంలేండి, ఇప్పుడు చేయలేము. ఏం చేయమంటున్నారు? పెద్ద కష్టమైన దీంట్లో నిరంతరం నామస్మరణ లోపల జరుగుతూ ఉంటే గురువు ఇచ్చే శాంతి నీ దేహం ఏ పరిస్థితుల్లో ఉందే, ఉడుకులో ఉన్నా కానీ నీకు లోపల శాంతి తెలుస్తుంది. దేహం ఒక్కపోతే వచ్చేయచ్చు, చెమటలు పట్టేయచ్చు, కానీ లోపల నీకు మనసు కనిపెట్టలేనిది, బుద్ధి కనిపెట్టలేనిది, ఈ లాజిక్కి అందంది ఒక శాంతి నిర్మలంగా నీ లోపల తెలుస్తూనే ఉంటుంది. అది నీకు స్వయంగా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. మన కళ్ళంటూ తెరిచి చూస్తే వస్తువు ఎలాగైతే కనిపిస్తుందో అలాగే మన హృదయాన్ని ఈశ్వరుడి వైపు తిప్పి చూస్తే ఖచ్చితంగా గురు సన్నిధిలో శాంతి తప్పింది రెండోది ఏమి రాదు నీకు. శాంతే శాంతి. అంచేత అంటారు వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం అది లౌకికులకి, సాధకులకి ఎప్పుడు గురికాలమే. మనం సాధన చేస్తూ ఉంటే, సాధకులు అంటే మనం సాధన చేయాలి కదా. మరి ఇప్పుడు పూర్వం 4 ఏళ్ళ క్రితం చేసామండి, అప్పుడప్పుడు చేస్తున్నామండి, ఇప్పుడు అంటే అలాగా నిరంతరం సాధన. సాధన అంటే మనం ఊపిరన్న ఆగిపోయినా పర్లేదేమో కానీ నామం ఆగిపోకూడదు. ఎప్పుడైనా ఊపిరి ఆగిపోయినా పర్లేదేమో కానీ నామం మాత్రం ఆగకూడదు. అంటే మీరు మీ అధిష్టాన దేవత ఎవరో, అత్యంత ప్రియం ఎవరో ఆ మంత్రం తీసుకున్నప్పుడు మరి మీకు ఆ మూర్తే మీకు బాగా వస్తూ ఉండాలి, జ్ఞాపకం వస్తూ ఉండాలి. జ్ఞాపకం రావటం అంటే ఆ మూర్తి నిరంతరం కనిపిస్తూ ఉంటే మీకు ఆనందం పొంగుతూ ఉండాలి. దాన్ని ఏమన్నారు? నామానందం అన్నారు. ఆత్మానందం కాదు, నామానందం. ఈ నామానందం ఏదో రోజున ఆత్మానందంలో తీసుకెళ్ళిపోతుంది.
ఆత్మానందం పొందుతున్న ఒక యోగి దగ్గర లేదా ఒక జ్ఞాని దగ్గర కూర్చుంటే మీకు మీ ప్రయత్నం లేకుండా శాంతి పెళ్ళిపోగుతూ ఉంటుంది, మీ హృదయంలోంచి వస్తూ ఉంటుంది. అది కూడా గురువు దేహం అక్కడ ఉంటే ఆ దేహంలోంచి వెళ్ళిపోవటం కాదు, అది కూడా మీ హృదయంలోంచి వస్తుంది. మన దేహబుద్ధికి అలవాటు పడడం కాబట్టి గురువు దగ్గర కూర్చుంటే శాంతి వస్తుంది. అంటే కంటికి కనిపించిన తరంగాలు ఏ వస్తున్నట్టే అక్కడ కూడా హృదయంలోంచి వస్తుంది. ఎంచేత నీకు శాంతినిచ్చే గురువు నీ హృదయంలో ఉన్నాడు. బయట ఉన్నవాడు ఏంటంటే ఏదో మాటలు చెప్పకపోతే నీకు తెలియదు కాబట్టి మాటలు చెప్తాడు. సబ్జెక్ట్ చెప్పకపోతే మీకు అర్థం కాదు కదా, ఎలా నడవాలో చెప్పాలి కదా. ఎందుకు వచ్చామ్మా నువ్వు బలిపాడు నుంచి ఇక్కడ దాకానా? ఇంత ఎండలో ఎందుకు వచ్చావు నువ్వు? మీ ఇంట్లోనే నువ్వు ఉంటే నీ గురించి నీకు తెలియట్లేదు. ఇక్కడికి వస్తే నీ గురించి తెలుస్తుందని ఆశ కొద్దీ వచ్చావు, అంతే కదా. నీ గురించి నీకు తెలియాలన్నా అది గురువు వల్ల సాధ్యం. కానీ నీ ప్రయత్నం లోపం ఉండకూడదు. నేను ఈ దేహాన్ని, నేను ఈ పేరుని అని ఎన్ని ఎక్కువసార్లు అనుకుంటూ ఉంటావో అంత వెనకబడుతూ ఉంటావు. అందుచేత మధ్యవర్తిగా ఈయన వచ్చేసాడు, నీ ఇష్టదైవం వచ్చేస్తాడు. నీకు నిజంగా తరించాలనుకుంటే కనుక నీ ఇష్టదైవం నిరంతరం స్మరణ చేసుకో. అప్పుడు నిజంగా ఇష్టమో కాదు తెలిసిపోద్ది. ఇష్టదైవం ఒకరు ఉంటారు కదా, వారు నిరంతరం తెలుసుకుంటే నీకు పొంగుతూ ఉండాలి, ఒక ఆనందం పొంగుతూ ఉండాలి. మనకి ఉత్తునే ఇష్టం అనుకోండి, పొంగుతాం. ఆ నామ స్మరణ నీకు చేసుకుంటూ ఉంటే, ఆ స్వామి స్మరణ చేసుకుంటూ ఉంటే నీకు ఏమొస్తుంది? ఆనందం వచ్చేస్తుంది. ఈ ఆనందానికే తట్టుకోలేక గంతులు వేసేస్తాం అనిపిస్తుంది. బోల్డ్ పని చేసేస్తావు. ఎంత పని చేసినా కానీ ఇంత బాగుందేంటి అనిపిస్తుంది. నీకేమన్నా ఒంటి మీద రావాల్సిన అనారోగ్యాలు ఉన్నా కానీ స్వామి లాగేసుకుంటాడు. ఇంచేత నువ్వు ఆయన నామాన్ని ఎంజాయ్ చేస్తున్నావు కదా. పాపాల పుణ్యాలు మొత్తం అన్నీ లాగేసుకుంటాడు. పుణ్యాలు మనకు ఉంచుతాడు సుఖ ప్రారంభం కోసం. కానీ ఏది సుఖం ఏది దుఃఖం కూడా తెలియని స్థితికి వెళ్ళిపోతావు. ఇంచేత నీకు సుఖం వచ్చినప్పుడు సుఖం మీద డిపెండ్ అయ్యలేవు, లోపల ఆనందంతో ఉన్నావు. దుఃఖం వచ్చినప్పుడు నేను ఎఫెక్ట్ చేయట్లేదు, ఎంచేత అప్పుడు కూడా ఆనందంతో ఉన్నావు. నీ బయట ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు డిపెండ్ అవ్వట్లేదు, నీ లోపల ఉన్న ఆనందంతో నువ్వు డిపెండ్ అవుతావు. మంత్రాధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరంతరం స్మరించుకుంటున్నావు కదా. నిరంతరం స్మరించుకోవడం వల్ల ఏమవుతుంది? ఆనందమే ఆనందం. ఆ రూపమే చాలు. నామం దాగేందుకు? ఆ రూపమే చాలు. ఆ రూపం మనుషులు పెట్టింది కాదు, ఈ విగ్రహాలన్నీ మానవులు చెక్కినవి కాదు, నిజంగానే ఆ రూపంలో వచ్చారు వాళ్ళు. వెంకటేశ్వరుడు అంటే అలాగే ఉంటాడు, కృష్ణుడు అంటే అలాగే ఉంటాడు. ఆ రూపంలో వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు చూసి ఆ బొమ్మలు వేసారు, ఆ విగ్రహాలు అలా చెక్కారు. ఒకవేళ నిన్ను చూసుకోలేకపోతున్నావు అనుకో, ఏదో మంత్రం చేసుకుంటాం అనుకో, లేదా నామం వింటున్నాం అనుకో, నిజంగా వస్తుంది అంటారా? ఈ జన్మలో పొందుతామా అన్న డౌట్ ఉండకూడదు. కంప్లీట్ శరణాగతి ఉండాలి.
ఇప్పుడు నామంలోంచి నీకు ఆనందం వస్తుంది, ఎప్పటికప్పుడు ఇస్తాడు, నీకెందుకు అది? నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా? ఈ కష్ట సుఖాలతోటి ఉండటం లేవటం వీటితో సంబంధం లేకుండా నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావు. సాధన ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్లెజర్. సాధనే ఒక ఆనందం, నామేమో ఒక ఆనందం, జపమే ఒక ఆనందం, పూజ ఒక ఆనందం. ఇంటి పనులు, వంట పనులు, చుట్టాలు, వాళ్ళు ఎంతమందితో ఉన్నా కానీ లోపల నీ ఏకాగ్రత అంతా ఎక్కడ ఉంది? నీ స్వామి మీద ఉంది. ఆ స్వామి అంటే నీకు పరమ ఇష్టం. పరమ ఇష్టం అయితే ఏం పుట్టాలి? ఆనందం పుట్టాలి. ఇంకేళ్ళు కూడా ఎందుకు మనకి? వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆనందం మన దగ్గర నుంచే పొందుతుంది కదా, మనలో కలిపేసుకుందాం అని ఆయన అనుకోవాలి. నువ్వు అనుకోవటం కాదు, ఆయన అనుకోవాలి. అటువైపు నుంచి రావాలి, పాస్ చేసేది ఆయన. చుట్టూరు ఎంతమంది చుట్టాలు ఉన్నా, సుఖపెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎన్ని భోగ్య వస్తువులు ఉన్నా, ఆనందానికి మాత్రం నా మీద ఆధారపడుతుంది, నన్నే ఎంజాయ్ చేస్తుంది అని లోపల ఉన్న స్వామి అనుకోవాలి. అనుకుంటే అప్పుడు 1-2 సార్లు పరీక్షలు పెడతాడు, అది నిజమే అని తెలిసిపోద్ది. అంతే, స్వామిలో ఐక్యమైపోతాం. తీసుకుని ఎవరు వెళ్ళరండి, గురువులు ఎవరో కాదు కదా. గురువులకైతే కనుక అటువంటి యోగాలు ఉంటాయి, మరి బాధ్యతలు, బంధాలు అవి ఉంటాయి. మనం అన్నీ ఎలాగున్నా కానీ అక్కడ జడుపుతాం కదండి. మనం పోయే ముందు ఏమైనా మనసు ఎక్కాలేమో అని జడుపుతామా లేదా? జడుపుతాం. ఒకవేళ మిమ్మల్ని టీచింగ్లో పెట్టేసినా కానీ మీరు ఎవరు సద్గురువులు కాదు, అంచేత ఆ బాధ అక్కర్లేదు, మీకు ఆ భయం అక్కర్లేదు. అదే అరుణాచలం చుట్టూ తిరగండి, ఒకసారి అడిగేయండి, అరుణాచలం నీ చుట్టూ తిరుగుతూ ప్రాణం పోయేలా చేయండి, సరిపోద్ది. ఇంకా మన దృష్టి ఇంకా ఆడికి పెళ్ళి అవ్వలేదు, వీళ్ళకి ఇది లేదు, వాళ్ళకి నామకరణం చేయాలి, ఇది చేసేది, అది ఇది ఇంక ఇంట్లోనే ఉంటుంది. ఇంకా లోపల ఉన్నవాడు ఏం చేస్తాడు? సరే నువ్వు అటు చూసుకున్నాక చూసుకో. ఒకసారి మంత్రం తీసేసుకున్న తర్వాత నువ్వు వాళ్ళకి చెందిందాను కాదు, గురువు చెందినదాను, పరమేశ్వరు చెందిందాను. ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఇల్లు కట్టారండి, స్టార్ట్ చేశారు, ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత టైం ఉంటే కడతానంటే ఎలా కుదురుతుంది? నీ ఇంట్లో పనులన్నీ చూసుకున్న తర్వాత టైం ఉంటే కడతావా? అలాగే ఒకసారి మంత్రం తీసుకున్నా, అవి బాబోయ్ ఇన్ని గొడవలు ఉంటాయనుకుంటే తీసుకోబోతుంది నేను అనుకుంటారని చెప్పి ఆపి 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 ఇస్తాడు. బాబా అట్ల సంగతి తెలుసుకో మరి ముందు. ఇదేం చేతి పెట్టుకునే వాచి అంటే ఇష్టం ఇప్పుడు తీసి పెట్టేటానికి మంత్రం అది. మంత్ర అంటే అంటే మూడు అవస్థల్లోనూ కూడా మనసుని ఏకం చేస్తుంది, త్రికరణ శుద్ధిని ఇస్తుంది. అంటే గాఢ నిద్ర, కళ, ఇలా ఈ 3 ఒకటైపోతాయి ఆ మంత్రంలో. 3 ఒకటైపోయింది అనుకోండి, రుద్రుడు బాణం విడిచిపెడతాడు ఆ 3 ఏకరీతిగా ఉన్నప్పుడు. మంత్రం అంటే అంత అర్థం ఉంది. అంటే మీకు ఇళ్ళలోనూ మంత్రంలోంచి ఆనందం వస్తుంది, కళలోనూ మంత్రంలోంచి ఆనందం వస్తుంది. ఇంకా గాఢ నిద్రలో కూడా గబుక్కులు లేపారనుకోండి, ఎవరన్నా గాఢ నిద్రలో కూడా మీ ఆనందం గబుక్కులు లేచిన వెంటనే మీకు తెలుస్తుంది. ఏంటి, గబుక్కులు లేచినా కానీ, ఎవరన్నా గాఢ నిద్రపోదని మేము లేపినా కానీ, గబుక్కులు లేపినా కానీ మీరు స్మరించే మంత్రం నడుస్తూ ఉంటుంది అక్కడ. మీరేదో ఇళ్ళలో ఏదో సాధన చేసుకోగలరు, కళ్ళ సాధన చేయలేరు, గాఢ నిద్రలు అసలు చేయలేరు. కానీ ఆ స్థితులకు కూడా అలవాటు చేయాలి. దానికోసం గురువు అవసరం. గురువు యొక్క అనుగ్రహం అంతా అక్కడ ఉంటుంది.
ఉన్నట్టుండి గబుక్కులు లేపారు అనుకోండి, వెంటనే మీకు థాట్, మీ మంత్రం ఏదైతే ఉందో అది వచ్చింది అనుకోండి, అంటే గురువు నిన్ను గాఢ నిద్రలో కూడా పెట్టినప్పుడు కూడా నువ్వు సాధన చేయించున్నాడు నీ చేత. అసలు సాధన అదే. నువ్వు ఇలా చేయగలవమ్మా, కళ్ళ ఎక్కడ చేస్తావు? కళ వచ్చినా కానీ ఒక సాధన చేస్తుంటే కళ వచ్చింది అనుకో, గురువు అనుగ్రహం అనమాట ఇదంతా. 3 స్థితుల్లోనూ, మిగతా 2 స్థితుల్లో గురువు హెల్ప్ చేస్తాడా? ఈ ఇళ్ళలో మాత్రం, ఈ జాగ్రత్త అవస్థలో మాత్రం నువ్వు సరిగ్గా చేసుకుంటే నెమ్మదిగా 3 ఏకమైపోతాయి. త్రిశూలం ఒకటే లైన్, 3 అవస్థలో కూడా ఒకటే అయిపోతాయి. అడ్నామాలో ఇవి కూడా అదే, కళ ఎలా గాఢ నిద్ర 3 కూడా ఏకమవుతాయి. మంత్ర నామానందంలోంచి వచ్చే ఆనందానికి నువ్వు అలవాటు పడినప్పుడు అప్పుడు సద్గురువు దగ్గర అలౌకికమైన ఆనందం పొందుతావు. సన్నిధి మాత్రం చేత శాంతి కానే కాదు, శాంతి ఉట్టప్పుడు పొందుతావు. ఈ సాధన ఉన్నా లేకపోయినా కానీ ఒక శాంతి వస్తుంది సద్గురు సన్నిధిలో. కానీ నీకు నామానందం అలవాటైంది అనుకో, నువ్వు భూమి మీద ఉన్నావా లేకపోతే కైలాసంలో ఉన్నావా వైకుంఠంలో ఉన్నావు తెలియదు. విపరీతమైన అనుభూతులు వస్తాయి. గురువారు ఎక్కడో మీ స్టేజ్ మీద కూర్చుని మాట్లాడుతున్నారు అనుకోండి, మన 200 మంది ఉన్నారు అనుకోండి, వెనకాల ఎక్కడో ఉన్నాం అనుకోండి, ఆయనకి నీకు తప్పి ఇంకెవరికీ తెలియదు నీకు వచ్చే అనుభూతులు. దానికి ప్రాక్టీస్ చేయాలి. ఒక మాట ఇస్తే మనం కట్టుబడి ఉండాలి కదా, మనుషులకైనా కానీ. మరి దేవుడికి మాట ఇచ్చాం, గురువుకి మాట ఇచ్చాం, కట్టుబడి ఉండకపోతే ఎలాగమ్మా? ఈ కారణం